హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. నేను మీ తీన్మార్ మల్లన్న. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న విత్ సుదర్శన్ అన్న. 7200 సమర్పించు. ప్రజలారా, ఓవైపు చదువుల తల్లి సరస్వతి నిలయమైనటువంటి బాసర దగ్గర విద్యార్థులు ఎండనక వాననక రాత్రనక పగలనక తమ డిమాండ్ల సాధన కోసం పోరుబాట చేస్తూ ఉన్నారు, ధర్నా చేస్తూ ఉన్నారు. చర్చల కోసం 3 విద్యార్థులను పిలిచినటువంటి అధికారులు వాళ్ళని నిర్బంధించి భయపెట్టేటువంటి ప్రయత్నం చేసినారట. 169 మంది ఉండాల్సినటువంటి సిబ్బంది దగ్గర 15 మందితో నెట్టుకొస్తూ ఉంటే మా బతుకులు ఎట్లా అని చెప్పి విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు పలు డిమాండ్లు ముందు పెట్టి. సో రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపుగా చర్యలు తీసుకోకుండా విద్యార్థులను వాళ్ళ కోసం పోయినటువంటి వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి ప్రక్రియను ముంగటేసుకున్నది అధికార టీఆర్ఎస్ పార్టీ. సో మొత్తానికి బాసర IIIT అట్టుడుకుతా ఉంది. మరోవైపు ఈ గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిర్వాసితుల హుస్నాబాద్ ఆందోళన ఓవైపు కొనసాగుతుంది. ఇటు వరంగల్లో ఆందోళన కొనసాగుతూనే ఉంది, ఇటు మహబూబ్ నగర్లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవన్నీ ఇట్లా ఉంటే పల్లె ప్రగతి పేరుతోని ఊర్లలోకి వస్తున్నటువంటి ఎమ్మెల్యేలను తరుముతా ఉన్నారు. జనమంతా ఎక్కడికక్కడ నిలదీస్తూ ఉన్నారు. మా సమస్యలకు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి, ఎటుపోయినాయి అని చెప్పి ప్రజలంతా ప్రశ్నిస్తూ ఉంటే సమాధానాలు చెప్పుకోలేక ఎమ్మెల్యేలంతా పరుగున వెళ్ళిపోయేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇక విపక్ష పార్టీలన్నీ కలిసి బచావో హైదరాబాద్ పేరిట హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిన్న ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాయి. బచావో హైదరాబాద్ ద్వారా హైదరాబాద్ను కాపాడుకోవాలని చెప్పి ఆల్ పార్టీస్కి పిలుపునిచ్చారు. మీరు అఖిలపక్షం పెట్టండి అని చెప్పి గతంలోనే రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ దొరవారు కేసీఆర్కు సూచన కూడా చేసిండు. నేను కూడా వస్తా ప్రగతి భవన్కి అనేటువంటి మాట కూడా చెప్పిండు. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేసీఆర్ కానీ అలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆ బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకొని వ్యవహారాన్ని నడిపించింది. ఇక ఇంకొక వైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యాత్ర కొనసాగుతుంది. షర్మిల కూడా ఖమ్మం జిల్లాలో కొనసాగుతుంది. తను పాలేరు నుంచి పోటీ చేస్తున్నట్టుగా సంకేతాలు వెలువడతా ఉన్నాయి. ఇక ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి, పొలిటికల్ పరిస్థితి. వర్షాలు కూడా అక్కడక్కడ బాగానే దంచి కొడతా ఉన్నాయి. హైదరాబాద్ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ ఏం చెప్పది, రాష్ట్ర ప్రభుత్వం అంతకంటే చెప్పదు. కాబట్టి మనమే ఉండాలి. ఇక రోగాల సీజన్ కూడా స్టార్ట్ అయింది. డెంగీ లాంటి రోగాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి క్యూ న్యూస్ అలాగే 7200 మీకు విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలను ఒకసారి చూస్తే, రైట్గా వాన కుమ్మేసింది. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. రంగారెడ్డి జిల్లా సంగంలో 16 సెంటీమీటర్ల వాన పడింది. ఉమ్మడి మహబూబ్ నగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో వర్షానికి రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. పలు జిల్లాల్లో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలో వరద నీటిలో ఓ కారు కొట్టుకుపోయిందంటూ ఇగో వరద ఏది వాన కమ్మేస్తుంది, మెల్లగా కుమ్మేస్తుంది, మబ్బులు కమ్మేస్తున్నాయి, వాన గుమ్మేస్తుంది. వర్షాలు మాత్రం విపరీతంగా పడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి గతంలోనే వాతావరణ శాఖ చెప్పినటువంటి నేపథ్యంలో ప్రజలు, రైతులు, మిగతా వాళ్ళంతా అప్రమత్తంగా ఉండాలి. ఇక నిన్న గూడెం మైపాల్ రెడ్డి అనుచరులు పంపినటువంటి డబ్బును వేసేసారు కదా, మొత్తం మళ్ళీ వాపస్ చేసేసారు. 500 రూపాయలు ఎక్కువేసి ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ఫైనల్ కాలే. పోటీకి నిరాకరించిన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్. ఢిల్లీలో మమతా బెనర్జీ నేతృత్వంలో 17 ప్రతిపక్ష పార్టీల మీటింగ్. మరో అభ్యర్థిని వెతికే పనిలో పార్టీలు. ఈ నెల 21లోగా ఎంపిక చేసేందుకు కసరత్తు. పార్టీలతో సంప్రదింపులకు కొందరు లీడర్లతో ప్యానెల్. తెరపైకి గోపాలకృష్ణ గాంధీ, ఫారూక్ అబ్దుల్లా. ఇగో ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ఇంకా ఫైనల్ కాలేదట. పోటీకి నిరాకరించిన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనేది తేలకుండానే ప్రతిపక్షాల సమావేశం ముగిసింది. ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలనే ఏకాభిప్రాయం మాత్రం కుదిరింది. ముందుగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్తో పోటీ చేయించాలని భావించిన ఆయన ఒప్పుకోకపోవడంతో ఇంకో అభ్యర్థిని ఎంపిక చేయనున్నాయి. బుధవారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో తీర్మానం చేశాయి. అయితే ఆ క్యాండిడేట్ ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు. మేమందరం కలిసి ఒక అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించాం. ఆ అభ్యర్థికి అందరం మద్దతు ఇస్తాం, ఇతరులతోనూ చర్చలు జరుపుతాం. ఇది మంచి ప్రారంభం, మరోసారి భేటీ అవుతామని చెప్పి మమతా బెనర్జీ చెప్పినటువంటి మాట. ఇక నామినేషన్ ప్రక్రియ ఇదంతా శరవేగంగా వస్తున్నటువంటి పరిస్థితుల్లో
రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ రిలీజు. తొలి రోజు 11 నామినేషన్లు దాఖలు. జూలై 18న పోలింగ్, 21న కౌంటింగ్. జూలై 24తో కోవింద్ టర్మ్ కంప్లీట్ కాబోతా ఉంది. కాబట్టి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైన నేపథ్యంలో విపక్షాలు కొంత హడావిడి చేసేటువంటి ప్రయత్నం చేసినాయి. అయితే విపక్షాలు ఇక్కడ పరిశీలనలో 2 పేర్లను తీసుకొచ్చినాయి. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన సమావేశంలో శరద్ పవార్ పేరును మమతా ప్రతిపాదించారు. ఆమె ప్రతిపాదనకు అన్ని పార్టీల నేతలు మద్దతు పలికారు. అయితే తాను పోటీ చేయనని పవార్ చెప్పారు. తాను ఇంకా యాక్టివ్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉందంటూ నిరాకరించారు. పవార్ను ఒప్పించేందుకు మమత ప్రయత్నించిన ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫారూక్ అబ్దుల్లా పేర్లు తెరపైకి వచ్చినట్టు సమాచారం. అయితే సమావేశంలో ఏ పేరును నిర్ణయించలేదని, కాంగ్రెస్ కూడా ఎవరి పేరును చెప్పలేదని తెలిసింది. మరోసారి సమావేశం కావాలని ఈ నెల 21 తేదీలోగా అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయానికి రావాలని పార్టీలు నిర్ణయించాయి. కొందరు లీడర్లతో కూడిన ప్యానల్ పార్టీలతో సంప్రదింపులు జరపనుందంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. మొత్తానికి విపక్షాలు రాష్ట్రపతి అభ్యర్థి ఇంకా గమ్మతేందంటే కేఏ పాల్ గారిని నేను ఇంటర్వ్యూ కోసం కాల్ చేస్తే ఆయన నేను ప్రెసిడెంట్ ఎలక్షన్లో బిజీగా ఉన్నా, ఇదే ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో బిజీగా ఉన్నా, ఇప్పుడు ఆ పనిలో ఉన్న బిజీగా మనం ఫ్యూచర్ లో ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి ఆయన దయార్థ హృదయాన్ని మా మీద చూపించిండు, కరుణార్థ హృదయాన్ని మా మీద చూపించిండు. సరే మొత్తానికైతే కేఏ పాల్ కూడా అభ్యర్థి నిలబెడుతున్నా ఏంది మరి? కేఏ పాల్ ఏమంటున్నాడంటే కేసీఆర్ నిలబెడతానని చెప్పి ఆయన అంటా ఉన్నాడు. మరి కేఏ పాల్ అభ్యర్థి ఎట్టిపోయిండు, వీళ్ళ అభ్యర్థి ఎట్టిపోయిండో తెలియదు. కానీ మొత్తానికి ఈ విపక్షాల సమావేశానికి కేసీఆర్ డుమ్మగొట్టి, నిజంగా కేసీఆర్కు భారతీయ జనతా పార్టీ మీద అంత కోపం అంతదే ఉంటే శత్రువుకు మిత్రుడు కావాలి, ఇక్కడ ఆదర్ కావాలి. కానీ అయితే లేడు కదా. శత్రువు మనకు మిత్రుడు కావాలి ఈ సూత్రం ప్రకారం, కానీ అయితే లేడు. ఎందుకు? వీడికి కాంగ్రెస్ను పిలిచిరు కాబట్టి మేము రామంటాడు. ఎందుకు కాంగ్రెస్తో ఏం పంచాయతీ? ఈయన పంచాయతీ ఎవరితోటి? భారతీయ జనతా పార్టీతోటి. కానీ ఇక్కడ మీకు ఇది అర్థం చేసుకోరు. అంటే ఇక్కడ కేసీఆర్ అనేటువంటి వ్యక్తిని వీళ్ళు ఎక్కువ ఫోర్స్ చేయలేదు, ఎందుకంటే ఇతను నమ్మలే. ఇతను భారతీయ జనతా పార్టీకి కోవర్ట్గా పనిచేస్తా ఉన్నాడు కేసీఆర్ అనేది వీళ్ళకున్నటువంటి అనుమానం. ఒకసారి పిలిచి ఏదో మమ్మల్ని పిలవలేదనే బదనాం లేకుండా అట్లా పిలిచి ఒకేసారి పిలిచి నేను రానని చెప్పిండు. తిన్నామంటే తిన్నా అన్నట్టు అదన్నట్టు. మొత్తానికి ఈ ఎన్నికల అంశంలో కేసీఆర్ గుడ్లేలో పెట్టిండు. భారత జాతి భవిష్యత్ భావి భారత ప్రధానమంత్రి గుడ్లేలో పెట్టిండు మన తాన. అయితే విషయం ఏంటంటే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి పాత్ర ఈ ప్రెసిడెంట్ ఎన్నికల్లో శూన్యం. ఈ ఎన్నికల నుంచి తప్పించుకోవడానికే ఇక్కడ రకరకాల కారణాలు, రకరకాల బీఆర్ఎస్ పార్టీలని అవ్వాలి. ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది కూడా ఏ రోజు జరిగిందన్నా? అది 40 రోజులు అవుతుంది. దర్బార్ ఎప్పుడు పెట్టింది మేడం? మొన్ననే 3 మహిళా దర్బార్ పెట్టింది చూడు, 4 రోజులు అవుతుంది. 11th కదా, 11th కదా. ఒకసారి చూపిస్తారా? అది 19th అన్న 20 అన్న ఫైనల్ చేస్తాను. 19 అన్న 20 అన్న పార్టీ పేరు ప్రకటించారు ఫైనల్. జరా ఇగో ఇక్కడ చూసిరా, భారత్ రాష్ట్రీయ సమితి ఈ పేరు. ఆ తర్వాత మీకు ఆంధ్రజ్యోతిలో కూడా సేమ్ ఉంటుంది చూడండి అదే. అయితే ఈ పేరు ఎందుకు లీక్ అయింది ఎరికేనా? ఈ పేరును ప్రజల్లో వదిలిపెట్టి టెస్ట్ చేసిండు కేసీఆర్. ఈ పేరు మీద చర్చ ఏం జరుగుతుంది జనంలో అని. ఇది కేవలం 2-3 పత్రికలకు ఇస్తాడు, అందరికీ ఇయ్యడు. ఇది చర్చ ఏం జరుగుతుందని చెప్పి జర ఎంక్వైరీ చేసుకుంటాడనమాట. ఆ ఎంక్వైరీలో భాగంగానే ఇదంతా ఉత్తదే. కేసీఆర్తో భారత రాష్ట్రీయ సమితి కాదు, జిల్లా సమితి కూడా కాదు. ఇప్పుడు ఆయనతోటి అయిపోయింది. ఆయన దుకాణం అంతా ఒడిచిపోయినటువంటి కథనే. ఇంకా ఏమో చూసినా మొత్తం దెబ్బతిని నాకు ఎవరో పంపిరు ఇప్పటిదాకా ఇటో బాయ్, మళ్ళీ దొరుకుతుందో లేదో అది. భారత రాష్ట్రీయ ఎలిగిపోతుంది ఏమన్నా పెట్టినే. దక్షిణ తెలంగాణలో గులాబీ రెపరెపలు రాసిన దక్షిణ తెలంగాణలో గులాబీ రెపరెపలని ఎవరో ఇగో దక్షిణ తెలంగాణలో తెరాస ధూమ్ ధామ్. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలో తిరుగులేని శక్తిగా తెరాస అని పెట్టాడు. ఎవడు తిరుగులేని శక్తిగా, దానికి తిరిగే లేదు ఓటమి దిశగా. ఇక అయిపోతున్నటువంటి దశలో ఈ కార్యక్రమానికి తెరలేపాడు సారు. ఈ మొత్తానికి రాష్ట్రపతి
అభ్యర్థి ఎంపిక ఈ అంశంలో కేసీఆర్ గోరు కాదు వాసన కూడా దాకకుండా పవిత్రంగా జరుగుతూ ఉన్నాయి కార్యక్రమాలన్నీ. కేసీఆర్ వచ్చిందంటే అది అశోకవనమేనా, ఇక్కడోని అక్కడ చెప్తాడు, అక్కడోనికి ఇక్కడ చెప్తాడు, ఇద్దరిని దూరుతాడు. టెట్ ప్రైమరీకి విడుదల. ఈ నెల 12 నిర్వహించిన టెట్ ప్రైమరీ కీని అధికారులు రిలీజ్ చేశారు. పేపర్ 1, పేపర్ 2కు సంబంధించి 7 లాంగ్వేజ్లలో కీని ఈ వెబ్సైట్లో పెట్టినట్టు కన్వీనర్ రాధారెడ్డి చెప్పారట. మళ్ళా రేపు రావాలి. రాహుల్ గాంధీ వరుసగా 3వ రోజు ఈడీ అధికారులు ముందు హాజరయ్యారు. ఆయన్ను 9 గంటల పాటు ప్రశ్నించారు. శుక్రవారం మళ్ళీ విచారణకు రావాలని అధికారులు సమన్ జారీ చేశారు. ఇవాళ కూడా రమ్మని చెప్పారు. కాదు, గురువారం రావాలి, శుక్రవారం కూడా ఇవాళ రమ్మని చెప్తే ఆయన కొంచెం ఏమని రిక్వెస్ట్ చేసిన అన్నట్టు. అంటే ఇవాళ నేను కొంచెం విరామం తీసుకుంటా అంటే సరే రేపు రండి అని చెప్పేసి చెప్పినట్ట. ఓకే. ఇక పాండ్యాకు కెప్టెన్సీ. ఐర్లాండ్తో 3 మ్యాచ్ల T20 సిరీస్లో టీమిండియాకు హార్దిక్ పాండ్యా కెప్టెన్గా ఎంపికయ్యారు. ఈ టూర్కు వెళ్లే టీంను బుధవారం ప్రకటించారు. ఐపీఎల్లో హైదరాబాద్ తరఫున దుమ్ము రేపిన రాహుల్ త్రిపాఠికి టీంలో చోటు దక్కిందట. రైట్గా సమస్యలు తీర్చేదాకా వెనక్కి తగ్గం తేల్చి చెప్పిన బాసర IIIT స్టూడెంట్లు 2వ రోజు నిరసనలు. సీఎం కేసీఆర్ రావాలని నినాదాలు, పోలీసుల నిర్బంధంలో క్యాంపస్, విద్యార్థుల తల్లిదండ్రుల అడ్డగింత, కలెక్టర్తో చర్చలు విఫలం, అర్ధరాత్రి వర్షంలోనూ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. తమ డిమాండ్లను నెరవేరుస్తామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఆందోళన విరమించబోమని బారస అంటే భారత రాష్ట్ర సమితి కిందికి పోతుంది. బాసర IIIT స్టూడెంట్లు స్పష్టం చేశారు. గతంలో తాము ఆందోళనలు చేసినప్పుడు కూడా ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చిన తర్వాత సమస్యల పరిష్కారానికి చొరవ చూపలేదని చెప్పారు. సీఎం కేసీఆర్ స్వయంగా రావాలంటూ ఇది అయ్యేది కాదు. ఇక సీఎం కేసీఆర్ స్వయంగా ఈ యుగాంతం దాకా కూడా కాదు. సిల్లీ డిమాండ్లు అట. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా పోయి రాలేదు కాక గాడికెడ పోతాడు. ఇక కేసీఆర్ స్వయంగా రావాలంటూ నినాదాలు చేశారు. బాసర IITలో విద్యార్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతల మధ్య 2వ రోజుకు చేరింది. మంగళవారం అకాడమిక్ బ్లాక్ ఎదుట ఆందోళన చేపట్టిన స్టూడెంట్లు బుధవారం ప్రధాన గేట్ ఎదుట ప్లకార్డులను పట్టుకొని బైఠాయించారు. క్యాంపస్ మొత్తం 2 రోజులుగా పోలీసుల నిర్బంధంలో ఉంది. క్యాంపస్కు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులను పోలీసులు అడ్డుకుంటున్నారు. స్టూడెంట్ల డిమాండ్లు సిల్లీగా ఉన్నాయి. ఇన్ఛార్జ్ వీసీ కాంట్రాక్ట్ లెక్చరర్లు ఉంటే స్టూడెంట్లకు ఏం సమస్య? మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మరి నువ్వెందుకమ్మో ఇన్ఛార్జి మంత్రిని పెట్టుకుంటే కాదా? ఎడ్యుకేషన్ శాఖకు ఇన్ఛార్జి మంత్రిని ఇవన్నీ విషయాలమైన పట్టు ఇవన్నీ వదిలేయి. మీరెందుకు రెగ్యులర్ ఉంటున్నా? మీ కాంట్రాక్ట్ మంత్రి ఉంటే సరిపోదా? మీ ముఖ్యమంత్రి చెప్పేగా గతంలో కాంట్రాక్ట్ ఇంజనీరు, కాంట్రాక్ట్ నర్సు, కాంట్రాక్ట్ డాక్టరు, కాంట్రాక్ట్ టీచరు, ఒకేసప్పుడు యొక్క కాంట్రాక్ట్ ముఖ్యమంత్రిని పెట్టుకుంటే సరిపోదా? ఇలాగంటే బేహతరీన్గా పనిచేస్తాడు అని చెప్పిండు. మరి ఆ మనిషే ఆ నాలికనే ఆ తాటి మట్టనే చెప్పినటువంటి లెక్క ప్రకారం ఈడ రెగ్యులర్ వీసీ రెగ్యులర్ ఉద్యోగస్తులు ఉండాలి కదా. 169 మంది ఉంటే కాడ 15 మంది ఉంటే ఇది ఎట్లా నడుస్తుంది? చదువుల మంత్రి చదువుల తల్లి చెప్తా ఉంది. స్టూడెంట్ల డిమాండ్లు సిల్లిగా ఉన్నాయట. మస్తు అర్థమైంది నాకు. అసలు నువ్వే సిల్లిగా ఉన్నావు తల్లి. అక్కడ వీసీ లేడు, ఇన్ఛార్జ్ వీసీ అక్కడ. తర్వాత కనీసం దాని సౌకర్యాలు లేవు. అంటే ఇక్కడ IIT స్టూడెంట్స్ అంటే IIIT స్టూడెంట్స్ అంటే ఏంది అంటే అత్యుత్తమైనటువంటి ప్రతిభ కనబరిచిన విద్యార్థులు అక్కడ. ఆ వాళ్ళని మొత్తం నాశనం చేసి మళ్ళీ మీకు సిల్లీగా ఉన్నాయి, మీకు ఏం తెలియదు. మేడం తెలుసు బాగా. IIITలో అన్ని ట్రబుల్సే. 4వ పేజీలో ఆ పూర్తి కథనాన్ని వేసింది. అర్ధరాత్రి కూడా వర్షంలో ఆందోళన చేస్తున్నారంటే తెలంగాణ ప్రజలారా ఇగో వీళ్ళని చూసి స్ఫూర్తి పొందాలి విపక్ష పార్టీలు కూడా. ఒక పట్టు మీద ఉంటే అంత పట్టుకున్నారు. ఈ బాసర IIIT స్టూడెంట్లకు మద్దతుగా నిలవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ప్రజలారా మీరేమంటారు? స్టూడెంట్ల ఆందోళన పైన మీ అభిప్రాయాన్ని చెప్పండి. వీళ్ళకు అండగా ఉందామా? జస్టిస్ ఫర్ ఆర్మీ ఎగ్జామ్ అట. ఆ స్పెల్లింగ్ మిస్టేక్ రాసినావు. ఏడి రమన్ చెప్తాడు. ఇప్పుడు ఎంత సిల్లిగా ఉన్నాయో తెలుస్తా. ఇప్పుడు ఎంత సిల్లిగా ఉన్నాయో చూడు. సబితా ఇంద్రమ్మ నీ కామెంట్లు అయితే సిల్లిగా ఉన్నాయి. అదే కదా బాధ. నీ కామెంట్లు అయితే సిల్లీ కామెంట్లు చెప్పండి. మీరన్నా పేరెంట్ రండి. ఏమైంది? ఎందుకు వచ్చినావు? అసలు ఏంది నీ సమస్య? ఏంది?
పిల్లలు గత 2 రోజుల నుంచి మీ పిల్లలు ఉన్నారా అందులో? మా బాబు ఉన్నాడు సార్, ఏమైంది? ఫస్ట్ ఇయర్. వాళ్ళకి పిల్లలకి రెగ్యులర్ వీసీ లేరు, రెగ్యులర్ స్టాఫ్ లేరు. 167 మంది రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నాల్సిన చోట ఓన్లీ 15 నుంచి 19 మాత్రమే ఉన్నారు. ఒకప్పుడు పేరు మోసిన విశ్వవిద్యాలయం. ఈరోజు మా పిల్లలు ఆ విధంగా ఎండలలో వర్షంలలో ఇబ్బంది పడుతున్నారు సార్. ఇది ప్రభుత్వానికి సమాజానికి తెలియాలని చెప్పేసి క్యూనియస్ను ఆశ్రయిద్దామని రావడం జరిగింది. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? సిల్లీ కామెంట్లు అంటుందిగా సబితా ఇంద్రారెడ్డి గారు. సుల్లేను ఇక చూడరాదు, ఇగో స్టూడెంట్ల డిమాండ్లు సిల్లీగా ఉన్నాయని చెప్పి మంత్రి సబితా ఇంద్రారెడ్డి అంటారు. సార్ మా పిల్లలకి ఏమన్నా అయితే మా కడుపు కాలుతుంది, ఆమె కడుపు కాలేదు కదా సార్. మేము మొట్టమొదటిసారిగా విద్యాశాఖ మంత్రికి ఆమెకే మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమోరాండం కూడా ఇప్పుడు నా దగ్గర ఉంది. ఆమె దగ్గర తీసుకున్నటువంటి మెమోరాండం నా దగ్గర ఉంది. ఆ రోజు ఏం చెప్పారంటే, అసెంబ్లీ నడుస్తున్న క్రమంలో మేము పేరెంట్ కమిటీ ఆధ్వర్యంలో వెళ్ళి మేడం ఇట్లా జరిగిందంటే, నేను ఒక తల్లి అండి, నేను ఖచ్చితంగా పిల్లలకు న్యాయం చేస్తాను, మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్పి పోయేసి కలెక్టర్ నుంచి వెళ్ళి మెమోరాండం తీసుకొని అక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పేసి అసెంబ్లీలో ప్రకటించినటువంటి సందర్భం. ఆ రోజే మాకు మేడం మీద మాకు ఎలాంటి నమ్మకం లేకుండా పోయింది. ఈ రోజు 3 రోజుల నుంచి వెళ్ళి పిల్లలు వర్షంలో ఎండల్లో మండుటి ఎండల్లో ఉంటే మా పరిస్థితి ఏం సార్, అక్కడ పోతే మా పేరెంట్స్ ని అరెస్ట్ చేస్తారు. కాబట్టి పేరెంట్స్ ని అరెస్ట్ చేస్తారు. అందుకనే మేము ఇక్కడ రావడానికి మేము ఇదే లెటర్ మేడంకి ఇవ్వడం జరిగింది. సో మీకు పరిష్కరిస్తారని చెప్పేసి అది చేసి మమ్మల్ని మా పిల్లల్ని ఇలా సిల్లీ పాయింట్స్ సిల్లీ అంటే అక్కడ ఉన్నటువంటి పిల్లలు సిల్లీగా వాళ్ళు 70,000 మంది పరీక్ష రాస్తే 3,200 మంది మెరిట్ స్టూడెంట్స్. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అక్కడ విజిట్ చేసిన సందర్భం వీళ్ళంతా మేధావులు, వీళ్ళను బయటికి రాకుండా చేస్తున్నారని చెప్పేసి ప్రకటించినటువంటి సందర్భం. కాబట్టి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిల్లలు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. వాళ్ళు 20,000 మంది తల్లిదండ్రులు మేమున్నాము, 10,000 మంది విద్యార్థులు అక్కడ ఉన్నారు. కాబట్టి వీళ్ళు కూడా బంగారు తెలంగాణలో భాగం. దయచేసి మీరు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు పిల్లలను మీరు వెళ్ళి విజిట్ చేసేసి వాళ్ళ సమస్యలు తీర్చి రెగ్యులర్ ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఒక కుటుంబానికి ఒక యజమాని, ఒక తండ్రి లాంటి వాడు ఇక్కడ యూనివర్సిటీకి 5 సంవత్సరాలుగా కనీసం రెగ్యులర్ ఇన్ఛార్జ్ వీసీ లేక పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు. చూసి 4 నెలల నుంచి వెళ్ళి అన్ని రకాలుగా కలెక్టర్ గారితో విజిట్ చేసి, వీసీ రాహుల్ బజ్జా గారితో విజిట్ చేసి, భోజనాలు చేసి ఎంత చేసినా కానీ అయితే లేదు. పిల్లలు బాగా ఆలోచించి HGC అంటే స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ అఫీషియల్ వెబ్సైట్, అది అఫీషియల్ గా వాళ్ళకి మనం పిల్లలకి ఇచ్చినటువంటిది వీసీ గారే ఇచ్చారు. అది కూడా ఇచ్చినటువంటి సందర్భంగా వాళ్ళు ఒక డిసిజన్ తీసుకున్నారు సార్. అక్కడ ఎలాంటి అది లేదు, మా పేరెంట్స్ మాకు ఐడి కార్డ్స్ ఉన్నటువంటి పేరెంట్స్ కూడా లోపల పంపించట్లేదు, మమ్మల్ని అరెస్ట్ చేసి లోపల పెడుతున్నారు. కాబట్టి దయచేసి మీ ద్వారా ఈ ప్రభుత్వానికి, ఈ సమాజానికి మేము విన్నవించుకున్నది ఏంటంటే, ఇమ్మీడియట్లీ మాకు రెగ్యులర్ వీసీని అపాయింట్ చేసేసి పిల్లలు కోరుకున్న విధంగా వాళ్ళకి కావాల్సింది సార్. ఒక్క ఉదాహరణ చెప్తా సార్. నేను ఈ సమ్మర్లో పోయిన నెల సమ్మర్లో 23 రోజుల హాలిడేస్ ఇచ్చారు సార్. ఈ 23 రోజుల హాలిడేస్ లో 40 మంది ఫస్ట్ ఇయర్ తల్లిదండ్రులు టీసీలు తీసుకుని వెళ్ళిపోయారు. అంటే ఒక్కసారి ఇంటర్మీడియట్ స్టార్ట్ అయిన తర్వాత ఇక సంవత్సరం వేస్ట్ అయినా పర్లేదు, కానీ నా బిడ్డలు మాత్రం సేఫ్గా ఉండాలి. ఎందుకు? తాగడానికి నీళ్లు లేవు, కుక్కలు బెడ్ల మీదకి వస్తాయి, బాత్రూమ్ మీదకి వస్తాయి. అదే విధంగా రేకుల షెడ్లలో 15 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రేకుల షెడ్లలో ఉండలేకపోతారు పిల్లలు ఎండలకు. అందుకనే దాదాపు ఈ ఇయర్ వేస్ట్ అయినా మంచిదే కానీ నా పిల్లలు బతకాలని చెప్పేసి అమ్మాయిల తల్లిదండ్రులు అబ్బాయిల తల్లిదండ్రులు తీసుకెళ్ళినటువంటి సందర్భం. ఏం చెప్పుకుంటాం సార్? ఏంటని చెప్పుకుంటాం? రేకుల షెడ్ సార్, 10 సంవత్సరాలే రేకుల షెడ్ లైఫ్. 15 సంవత్సరాల నుంచి వెళ్ళి ఉంటున్నారు. ఒకవేళ మొన్నట్లాంటి ఫ్లాట్స్ వచ్చేసి గట్టి గాలి దుమారం వస్తే అవి కూలితే మొత్తం సిమెంట్ బ్లేడ్ల మీద రేకుల షెడ్లు. మరి నా పిల్లలు ఇప్పుడు నా బాబు అలానే ఉన్నాడు, మాకు నిద్ర రేయం బాబులు మాకు నిద్ర పడతలేదు. ఇప్పుడు సిల్లీ కామెంట్స్ అంటే ఎట్లా సార్? మేము బంగారు తెలంగాణ మేము ఫైట్ చేయలేదు, మేము ఉద్యమకారులు కదా, మా పిల్లలు కాదా వాళ్ళు? ఇట్లా అనడం 100% తప్పు. ఇమ్మీడియట్లీ ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి మా డిమాండ్స్. ఓకే అండి, తప్పకుండా. రైట్గో ఇది బాసర IIITలో చదువుతున్నటువంటి బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్నటువంటి మాట. అక్కడ సౌకర్యాలు లేవు, పిల్లల తల్లిదండ్రులంతా టీసీలు తీసుకొని పోతా ఉన్నారు. కానీ మేము ఆ విశ్వవిద్యాలయాన్ని నమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళము, దాన్ని బాగు చేయాల్సినటువంటి ప్రభుత్వం ఇన్ఛార్జ్ వీసీలతోటి ప్రొఫెసర్లు లేకుండా కాంట్రాక్ట్ సిబ్బందితో చెప్పించడం, అలాగే తాగునీటి సౌకర్యాలు కానీ బెడ్స్ కానీ ఏవీ లేకుండా ఇబ్బందులు పడతా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఈ విద్యార్థులు చేసేటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పి మనం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నువ్వు ఏమన్నా అనుకోగానే దునపోతు మీద వాన పడ్డా, కేసీఆర్ మీద పడ్డా ఒకటే రెండు. ఎందుకంటే వీళ్ళు ఏమంటున్నారంటే సీఎం కేసీఆర్ స్వయంగా రావాలి. వస్తాడా కేసీఆర్? అవుతుందా? ఆయన నియోజకవర్గంలోనే 16 మంది పిల్లలు రైలు కట్ట మీద పడి చచ్చిపోతే రాలేదు.
ఈడ కొండగట్టు కాడ బస్సు బోర్ల పడి 50 మంది చచ్చిపోతే రానోడు ఈ కేసీఆర్ గీడికి వస్తున్నా వీళ్ళకి చదువు అందకుండా చేయాలనేదే కేసీఆర్ ఉద్దేశమే. వీళ్ళకి చదువు వచ్చింది అనుకో, వీళ్ళు గట్టిగా చదువుకురు అనుకో ప్రశ్నిస్తారు కదా, అందుకోసం వీళ్ళకి చదువు రావద్దు అనేది ఆయన ఉద్దేశం. గవర్నమెంట్ చదువులు ఉండొద్దు. మా 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 రిక్వెస్ట్ ఏంటి సార్ అంటే ముఖ్యమంత్రి గారు అయినా సార్ లేదు, ఐటీ మంత్రి కేటీఆర్ గారు అయినా, విద్యాశాఖ మంత్రి మీద మాకు, ఎందుకంటే మేము మేడం చుట్టూ తిరిగి మేము అదైపోయినాం సార్, ఇదైపోయిన రెండు. కాబట్టి దయచేసి మీరు పట్టించుకొని, తెలంగాణలో మేము కూడా భాగం, పిల్లలు కూడా భాగమే కాబట్టి 10,000 మందికి న్యాయం జరుగుతుంది సార్. దయచేసి మన పిల్లలు మనం రక్షించుకునే విధంగా వాళ్ళకు ఒక ఎడ్యుకేషన్ సార్. ఒకప్పుడు విశ్వవిద్యాలయం ఒకప్పుడు 5 సంవత్సరాలు అంచెలంచెలుగా ఇవాళ మంచి మంచి హోదాలో ఉన్నటువంటి ఒక్కొక్కరు నెలకు 20 లక్షల రూపాయల సాలరీస్ చూడండి సార్. అక్కడ వర్షంలో కూడా నిన్న 8:30 వరకు వర్షంలో ఉంటే మా ప్రాణాలు అల్లల్లాడుతున్నాయి. ఏం చేయాలో అర్థం కదా. అడిగి పోతే రైల్వే స్టేషన్ అంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు. అని మేము ఐడి కార్డు ఉన్నటువంటి పేరెంట్స్, మాకు ఐడి కార్డు ఉంటుంది, ఐడి కార్డు ఉంటే లోపలికి పంపాలి, మా పిల్లలు మేము చూసుకుంటూ మాట్లాడుతాం. మేము చేసేది ఏముంటుంది సార్, పేరెంట్స్ అంటే మేము సపోర్ట్ చేస్తాం, ఏదైనా ఉంటే మేము సపోర్ట్ చేస్తాం. అంతేగాని మేమేం చేసేది, మా పిల్లలు మంచిగా చదివించుకోవాలన్నటువంటి ఆలోచన ఐడి కార్డు ఉన్నది సార్. నాకు ఇప్పుడు తీసుకురాలేదు, నా ఇంటి దగ్గర. ఓకే సరే, ఏం జరుగుతుందో చూద్దాం. మొత్తానికైతే విద్యార్థులంతా పట్టుదలతో అదే నినాదంతో ఉన్నారు డిమాండ్ల పరిష్కారం కోసం. సో బాసర విద్యార్థులకు బాసటగా నిలవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి మీ అందరు రిక్వెస్ట్ చేస్తూ, ఈ డిమాండ్లను సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేస్తావా, సమస్యలు పరిష్కరిస్తావా, నువ్వే తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నాకు చదువు రాదు కాబట్టి వీళ్ళందరికీ రావద్దు అనుకుంటే మరి ఇక నీ ఇష్టం, ఎవరేం చేయలేరు. ఇక చదువుల మంత్రికే చదువు రాదు కాబట్టి మిగతా పిల్లలకు కూడా రావద్దన్న ఆలోచన మీకుంటే ఈ సిల్లీ కామెంట్లు అని చేస్తావు, లేకపోతేనేమో చేయవు. రైట్ అండి, కూర్చో కూర్చో. ఎవరి సిల్లీ కామెంట్ పబ్లిక్ అర్థమవుతున్నా, సిల్లీ కామెంట్లు అంట బాసర విద్యార్థులే సిల్లీ కామెంట్లు అని చెప్పి చెప్తా ఉన్నది ఎవరు, సబితా ఇంద్రారెడ్డి గారు. ఒక చిన్న పోల్ పెడదాం, పోల్లో మాట్లాడదాం. ఎస్ అక్కడ పెట్టండి. రైట్, నిజంగా వీళ్ళ సిల్లీ కామెంట్లు అయితే ఇవి గొంతమ్మ కోరికలు కాకపోతే వట్టిగానే నెరవేర్చాలి కదా. మరి ఎస్ సిల్లీ కామెంట్లు అయితే వట్టిగానే యాక్టివ్ చేసేస్తాం పో అనాలి కదా. అవి ఎందుకు అంటలేవు? అవి సిల్లీ కాదు కాబట్టి అంటలేదు నువ్వు. ప్రజలారా ఈ పోల్లో పాల్గొనండి, విద్యార్థులకు అండగా నిలబడండి. బాసర విద్యార్థుల డిమాండ్లు సిల్లీగా ఉన్నాయని చెప్పి సబితా ఇంద్రారెడ్డి అంటా ఉన్నది. సిల్లీగా ఉంటేనేమో అవునని, లేకపోతే కాదు అని చెప్పి మీరు మీ ఒపీనియన్ తెలియజేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అది అందుకోసమే చదువుకున్నోడు ఉండాలి. కేసీఆర్ అందులో చూసినా, నేను డిగ్రీ అయిపోయి పీజీ చదివేటువంటి రోజుల్లో ఢిల్లీలో వాతావరణం చలిగి ఉంది. ఈ ఢిల్లీలో ఎప్పుడు పీజీ చదివే చూసిరా మీరు అదంతా? ఎంఎస్సీ పొలిటికల్ ఎంఎస్సీ ఓపెన్ ఆర్ట్ విత్ ఆర్కేలా ఈయన తాగుడు ఎట్లా అలవాటైంది, ఏం కథ అనే దాని మీద చర్చ. 15 నిమిషాలు ఉపదేశం లోకానికి. ఏమంటాడంటే ఢిల్లీలో చదువుకునే రోజుల్లో మనకి తెలంగాణ పెరిగిందో చట్ట పరిమితి మేరకు, లేదా కొంచెం ఇప్పుడు వాళ్ళతో పడలేక ఉంటుందని తెలుసు. వెళ్ళండి, నన్ను వదిలేసి వెళ్ళండి చెప్పి ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం ఏర్పడింది. వెళ్ళలా. ఆ తదనంతర పరిణామాలలో అక్కడ కొంచెం స్పీడ్ పెరిగింది నా లైఫ్ లో. నేను ఎంఏ ప్రీవియస్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. ఎంఏ ప్రీవియస్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినట్ట. ఎంఏ ప్రీవియస్ ఫస్ట్ క్లాస్ లో అఫిడవిట్లు ఏమని ఇచ్చిండు? అయితే ఎంఏ ఫస్ట్ క్లాస్ పాస్ అయినా అని చెప్పిండు. ఇక కేసీఆర్ చదువు గురించి ఇలా పెట్టిండా ఉస్మాన్ యూనివర్సిటీ ఎంఏ డిగ్రీ ఇన్ తెలుగు లిటరేచర్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ అని పెట్టాడు. ఈయన చదివింది ఏంది? డిగ్రీ. ఏడా? సిద్దిపేటలో 1972 to 1975 దాకా.
నందిని సిద్ధారెడ్డి గారు ఉన్నటువంటి కాలంలో ఈయన డిగ్రీ లేదు, ఈయన పీజీ లేదు, నటపీసీ లేదు, ఏం లేదు. నేను ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా అని చెప్పి చెప్తా ఉన్నా. ఢిల్లీకి పోయినట, ఢిల్లీ ఏదో, ఈ కథ ఏదో, నీ యాక్టింగ్ ఏందో. ఇక్కడ ఎంఏ అని చెప్తున్నాడు, ఇంకో దగ్గరనేమో ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్, ఒక తానేమో ఎంఏ తెలుగు లిటరేచరు. ఇక జరా చూపిద్దాం, అది అప్పుడే ఇట్లా చూస్తే కరెక్ట్ అర్థమవుతుంది. కాదు ఉంటుంది మన దాంట్లో, మనమే చేసి ఉంటాం. ఇగో కేసీఆర్ చదువు గురించి నేను ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ చదువుకునే టైంలో ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ ఉన్న అదైనా కోర్సు ఈ భూమి మీద, ఈ భూమి మీద మొత్తం ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ అట. నేను ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ చదువుకునే టైంలో అకాడమిక్ ఇంట్రెస్ట్ లో మన శాసన మండలి అప్పుడు చాలా అద్భుతమైన నాయకుడు ఉండేవారు అక్కడ. చదువు శారడు బల్పాలు దోషడని మనం చిన్నప్పుడు అనుకోకపోదుమా. ఆ పదానికి అసలైన వన్నే తెచ్చిన మునగాడు దొరికిండు మనకి ఇప్పుడు. ఆంధ్ర రాష్ట్రంలో జలీల్ ఖాన్ గారి చదువు గురించి తెలుసు కదా, బీకామ్ ఫిజిక్స్. అగో సేమ్ మన బాతాల పోషెట్టి అలియాస్ కేసీఆర్ కూడా అటువంటి చదివే చదివిండట చూడుర్రి. నేను ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ చదువుకునే టైంలో ఇంటిరా మన బాతాల పోషెట్టి ఏ పాట చదివినా ముచ్చట ఎంఎస్సీలో పొలిటికల్ సైన్స్ చదివిండట. ఇది మీదికెళ్ళినవే ముచ్చట్నైతే కాదు, కిందికెళ్ళినవ్వవలసిందే. ఎంఎస్సీలో పొలిటికల్ సైన్స్ యాడుంటదని నెత్తంతా వరగొట్టుకునేది ఉండదు. ఎంఎస్సీలో పొలిటికల్ సైన్స్ కోర్సు పెట్టిన సన్నాసి ఎవడు ఈ భూమి మీద లేడు, చదివిన సన్నాసి కూడా లేడు. మరి ఈయన ఏడ చదివిండో ఏం కథనో కానీ ఈయన చదువు అంతా పచ్చి అబద్ధాల మీదనే నడిచింది. పొలిటికల్ సైన్స్ అనేది ఎంఏలో ఉంటది కానీ ఎంఎస్సీలో ఉండదు. ఇక ఒక ఇదేనా తెలుగు మహాసభలు అప్పుడు ఏం చెప్పిండు, ఎంఏ తెలుగు చదివినా అన్నాడు. ఎంఏ తెలుగు లేదు, నోటపీస్ లేదు. అసలు కేసీఆర్ చదివిందే డిగ్రీ, అది కూడా కుంటుకుంటా దేక్కుంటా చదివినట్టుండు. ఒకవేళ నిజంగా అయినా ఎంఏ తెలుగు పొలిటికల్ సైన్స్లే చదివి ఉంటే ఈ ఎన్నికల అఫిడావిట్లా ఎందుకు రాసుకోలే నేను పీజీ చేసినా అని? ఎవడన్నా ఎక్కువ చదివి తక్కువ చూపెట్టుకుంటాడా? చూడుర్రి, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ గౌడ్ డిగ్రీ కాలేజ్ సిద్దిపేట. చూసిరా ఇన్ని బయటపై మాటలు ఉంటాయి కేసీఆర్ తాన. చదివిందే అంతంత, మీదికెళ్ళి అంత పొడుగు చదివినా ఇంత పొడుగు చదివినా అంటే మన ఊర్లో పండి తుపాకి రాముడు వచ్చి చెప్తాడు చూడు, 60 ఎకరాల అంగుర తోట నాదే, 10 ఎకరాల పల్లి తోట నాదే అని. అగో అట్టనే అది చదివినా ఇది చదివినా అని చెప్పుకుంటున్నాడు అన్నట్టు ఈయన. వీడికి వచ్చిపోయానా సార్ వారు చదువు 70-80 వేల పుస్తకాలు చదివినా అని చెప్పలే అప్పట్లో. 70-80 వేల పుస్తకాలు చదివిండట. ఇంత పచ్చవద్దాలు ఎట్లా మాట్లాడబుద్ధి అవుతుందో ఏమో. ఇగో గిట్లుంటుంది సార్ చదువు, గట్లుంటుంది మనతోని. ఇది కేసీఆర్ చదువు. ఈ కేసీఆర్ చదువు ఏమో గట్లుండే, సబితమ్మ చదువు ఇట్లుండే, ఎర్రబల్లి దయాకర్ రావు చదువు అట్లుండే, అంగూటి చదువు ఇట్లుండే, ఏ మంత్రి మన సత్యవతి రాథోడ్ మేడం చదువు అట్లుండే. ఇప్పుడు 7వ తరగతి పరీక్ష ఒక్కడన్నా పాస్ అయితే అడుగురు. ఇప్పుడు పెట్టి చూడుర్రి, అంతా ఉన్నత విద్యావంతులు ఒక్కడుగాడు. ఇటువంటి వాళ్ళు మన మంత్రులు. ఈ సిల్లి కామెంట్ల లెక్క కనిపించకపోతే ఎట్లా కనిపిస్తాయి చెప్పురి? ఎంఏ తెలుగు లిటరేచర్ అవుతానా, ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ అవుతానా, ఇంకా నయ్యం రేపు పొద్దుగా అయితే ఏడలేదు ఈ కోర్స్ అంటే పుడుకునే పెట్టిస్తాడు ఎంఎస్సి పొలిటికల్ సైన్స్. ఎందుకు పెట్టొద్దు ఎంఎస్సీ ఎందుకు పెట్టొద్దు, ఇది ఉండాలి కోర్స్ అని పెట్టిస్తాడు. ఎందుకంటే నా దానికి సింక్ కావాలని పెట్టిస్తాడు ఆయన. ఇక 1326 పోస్టుల డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన మెడికల్ బోర్డు. దరఖాస్తులకి 1 రోజుల గడువు. ఎంబీబీఎస్లో వచ్చిన మార్కులు వెయిటేజ్ ఆధారంగా ఎంపిక అంటూ 2వ పేజీలో వాడుతున్నాడు. వచ్చిగా కేసీఆర్ కాళేశ్వరం ముంపు రైతుల గోస కనిపిస్తలేదా? సమస్యలను పరిష్కరించకుంటే ప్రగతి భవన్ను ముట్టడిస్తాం. ప్రాజెక్టు రీడిజైన్ పై సిబిఐతో ఎంక్వైరీ చేయించాలి. వివేక్ వెంకటస్వామి 36,000 కోట్ల ప్రాజెక్టును 1,50,000 కోట్లకు తీసుకుపోయిండు. రైతుల్ని కోటీశ్వరులను చేస్తానని చెప్పి తన కుటుంబ సభ్యుల్ని కోటీశ్వరులను చేసిండు. దోచుకుంది సరిపోకే బీఆర్ఎస్ డ్రామా. ముందు రాష్ట్ర ప్రజలను పట్టించుకోవాలని డిమాండ్
ఢిల్లీ జంతర్ మంతర్లో రైతులతో కలిసి ధర్నా, కేసీఆర్కు రైతులే బుద్ధి చెప్తారని చెప్పి అందుగుల శ్రీనివాస్ అంటా ఉండు. కాళేశ్వరం బ్యాక్ వాటర్తో రైతులకు జరుగుతున్న నష్టంపై ఇప్పటికైనా సీఎం కేసీఆర్ కళ్ళు తెరవాలని, ఆ రైతులను ఆదుకోవాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. లేకపోతే రైతులతో కలిసి ప్రగతి భవన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. తెలంగాణ వస్తే రైతుల్ని కోటీశ్వరుల్ని చేస్తామని చెప్పిన కేసీఆర్ రాష్ట్రం సిద్ధించాక కల్వకుంట్ల కుటుంబ సభ్యుల్ని వేలాది కోట్లకు అధిపతులను చేశారని ఆయన అన్నారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్తో ముంపునకు గురవుతున్న గోదావరి ప్రాణహిత పరివాహక ప్రాంతాలకు చెందిన రైతులు అందుగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నలిగిపోతున్న రైతులను ఆదుకునేందుకు చెన్నూరు రైతులతో కలిసి ఢిల్లీలో ఆందోళన బాట పట్టినట్టు చెప్పారు. ముంపు రైతుల గోస కేసీఆర్కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం పేరు మొదట ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టుగా ఉండేదని దాన్ని కేసీఆర్ కాళేశ్వరం చేసిండు, కమిషన్లు కొట్టిండు, అవతల పడ్డాడు. కథం. ఇది బ్యాక్ వాటర్ తోటి మొత్తం ఈ ఫ్రంట్ వాటర్ తోని పారేది ఏం లేదు, బ్యాక్ వాటర్ తోని మునుగుడు ఎక్కువ. ఊర్లు మునిగిపోతున్నాయి. కథం. ఊర్లు భూములు. ఇటు దీక్షలు అటు చర్చలు. మూడో రోజు గౌరవెల్లి నిర్వాసితుల ఆందోళన. గుడాటిపల్లిలో రోజంతా ఉత్కంఠ. మంత్రి హరీష్ను కలిసేందుకు బయలుదేరిన నిర్వాసితులు, కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు, కొందరు మాత్రమే వెళ్లాలంటూ కండిషన్. చివరికి మంత్రి హరీష్తో ప్రతినిధుల బృందం చర్చలు. పలు ప్రతిపాదనలు చేసిన మంత్రి గ్రామస్తులతో చర్చించి తుది నిర్ణయం చెప్తామన్న ప్రతినిధులు. న్యాయమైన పరిహారం కోసం గౌరవెల్లి నిర్వాసితులు చేపట్టిన వాళ్ళకి ఇవ్వడానికి ఇంకా చర్చలు బిర్చలు ఎందుకు? మీది మీరు తీసుకుంటలేరా కమిషన్లు బిమిషన్లు ఏమన్నా ఉంటే? గౌరవెల్లి నిర్వాసితులు చేపట్టిన ఆందోళన వరుసగా మూడో రోజు బుధవారం కొనసాగింది. కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ నేతల పరామర్శలు, పోలీసుల మోహరింపుతో గుడాటిపల్లిలో రోజంతా ఉత్కంఠ నెలకొంది. చివరికి మంత్రి హరీష్ రావుతో నిర్వాసితులు, కాంగ్రెస్ ప్రతినిధుల బృందం చర్చలు జరిపిందంటూ ఒక వార్త. ఇటువైపు ఏమో చర్చలు, అటువైపు ఏమో దీక్షలు, ఈ రెండు కొనసాగుతున్నాయని మంత్రి హరీష్ రావుతో చర్చలు జరుపుతున్న నిర్వాసితులు, కాంగ్రెస్ నేతల బృందం. పొన్నం ప్రభాకర్ కూడా పోయినట్టుగా ఆయన కదా, పొన్నం ప్రభాకర్. ఓకే, రైట్. చాక్ పీసులకు పైసలు లేవట. చదువు మస్తు ఖతర్నాక్ అవుతుంది. మన సార్కేమో చదువు చారడు, బల్పాలు దోశాడు మన సార్ చదువు. ఇక పిల్లలకేమో చదువు చెబుదామంటే చాక్ పీసులకు పైసలు లేవట. బల్పాలు లేవు, బల్పాలకు పైసలు లేవు. సర్కార్ బడుల్లో నిధుల కొరత. 32,000 బ్యాంక్ ఖాతాలను క్లోజ్ చేసిన విద్యాశాఖ. వాటిలో 100 కోట్లకు పైగా ఫండ్స్ వెనక్కి తీసుకున్న సర్కారు. ఆఖరికి బడిపోరగాళ్ళ బల్పాల పైసలు కూడా మళ్ళీ వాపస్ తీసుకొని కేసీఆర్ హెలికాప్టర్లో తిరిగేటందుకు వాడుకుంటుండట. ఆఖరికి షాక్ పీసులకు పైసలు గతి లేవట తెలంగాణ రాష్ట్రం. ఇది ఏం బంగారు తెలంగాణ? ఇది బంగారు తెలంగాణ అయిందా, బాడకావు తెలంగాణ అయిందా? ఏం అర్థం కానటువంటి పరిస్థితి. ఓ ముసలాయన అంటుండు ఇదే మాట నిన్న. ఇదేం తెలంగాణ బిడ్డ అంటుండు. స్కూళ్ళు తెరుచుకున్నా పైసా ఇయ్యలే, సొంత డబ్బు ఖర్చు చేస్తున్న హెడ్ మాస్టర్లు. నిధులు లేక సర్కార్ బడులు విలవిల్లాడుతున్నాయి. విద్యా సంవత్సరం ముగిసే సమయంలో స్కూళ్ల బ్యాంకు ఖాతాల్లోని పైసలన్నీ వెనక్కి తీసుకున్న విద్యాశాఖ అధికారులు స్కూళ్లు రీఓపెన్ అయినా ఒక్క పైసా వెనక్కి ఇయ్యలేదు. దీంతో బడుల నిర్వహణ కష్టంగా మారింది. కనీసం చాక్ పీసులు, రిజిస్టార్లకు నిధులు లేకపోవడంతో హెడ్ మాస్టర్లు సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నారు. సర్కార్ వెంటనే నిధులు విడుదల చేయాలని చెప్పి కోరుతున్నారట. తిరిగి ఇయ్యారట. రాష్ట్రంలో 24,852 సర్కార్ స్కూళ్లు, 467 మండల రిసోర్స్ సెంటర్లు, ఎంఆర్సీ 1817 స్కూల్ కాంప్లెక్స్లకు సర్కార్ ఏటా మెయింటెనెన్స్ గ్రాంట్స్ రిలీజ్ చేస్తుంది. ఒక్కో ఎంఆర్సీకి ఏటా 90,000, ఒక్కో స్కూల్ కాంప్లెక్స్కి 33,000 ఇస్తుంటారు. స్కూళ్లలో సంఖ్యను బట్టి 10,000 నుంచి 1,00,000 దాకా అందిస్తున్నారు. ఇవన్నీ కథమట. ఇయరటిగా 100 కోట్లు పోరగాల బల్పాల పైసలు తిన్నాడు కేసీఆర్. తీసుకుండు మళ్ళా పోరగాల బల్పాల పైసలు తిన్నాడు కేసీఆర్. ఆడనేమో భర్తలు చచ్చిపోయినటువంటి, గాజులు పోయినటువంటి వాళ్ళ పైసలు ఆడదిన్నాడు. ఆఖరికి తెలంగాణ రాష్ట్రం తాగి పడేసిన కాల్చీసాల మీద ఈ మంత్రి మల్లారెడ్డి ఓ జోలే పట్టుకోవాలి, ఎర్రబల్లి దయాకర్ రావు ఓ జోలే పట్టుకోవాలి, లేకపోతే వీళ్ళకు సైకిల్ దానికి టక 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 అని ఒకటి ఉంటదిగా సప్పుడు, దాని పేరేంది? అదేంటో డబ్బా. టక 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 అంట. మంత్రి మల్లారెడ్డికి ఇట్లా ఖాళీ సీసాలని టక 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 అని కొట్టుకుంటా పోతే సప్పుడు అయితే ఇగో సార్ ఖాళీ సీసాలని తీస్తే ఆ పైసలు అమ్ముకొచ్చి పొరగాలకి ఇప్పుడు చాక్ పీసులు కొనాలన్నట్టు. ఏం పని రా నాయన ఇది? ఏం తెలంగాణ? ఆఖరికి ఈ షాక్ పీసుల పైసలు మింగితిరి, గాజులు పోయిన ఆడోళ్ళ పైసలు మింగితిరి, ఖాళీ బీర్ సీసాల మీద పైసలు తెచ్చుకొని మీరు బతుకురని చెప్తా ఉన్నాడు ఆయన. ఏమున్నది ఇంకా తెలంగాణ? ఈ నమూనా దేశమంతా కావాలంటుడు ఇక కేసీఆర్. ఈ నమూనా కావాలి దేశమంతా, తెలంగాణలో అయిన నమూనా అంతా కావాలంటుడు. 3.5 ఏళ్ళ ఇప్పటికి పింఛన్లు లేవు, పింఛన్లు గతి లేవు. ఆఖరికి ఏడుకొచ్చిందంటే
ఎంఆర్ఓ ఆఫీసులలో ఉన్న పాత కాగితాలు కూడా అమ్మేద్దాం, పైసలు ఏమైనా వస్తాయని చూస్తున్నాడు. పాత సిద్ధు కాగితాలు అమ్మి పైసలు ఏమైనా వస్తాయని గాడికి తెచ్చాడు సార్. ప్లాస్టిక్ డబ్బాలు పాత సీసాలు ప్లాస్టిక్ డబ్బాలు కొంటాం. ఒకేసప్పుడు ఈ కేసీఆర్ ఎవడన్నా కొనేది ఉంటే చూడరు అసలు చనిపోతుంది. కొట్టరాట ఎవడు పావులకు కొనడు. ఈ మంత్రులను కొంటాడు అనుకున్నాం ఎవడన్నా. ఈ మంత్రులను కూడా ఎవడు పావులకు హ్యాబిట్స్ ఎవరైనా సకాలం పెడితే ఓ మంచిగా పో ఫ్రీ అవుతుంది పోదు దండగా తలుగు దండగా అంటాడు. గాడికి వచ్చింది పరిస్థితి. తెలంగాణ ప్రజలారా మన పరిస్థితి ఏడుకొచ్చిందో చూడు. 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తోటి కలకలలాడుతున్నటువంటి తెలంగాణను 5 లక్షల కోట్ల అప్పులలోకి తీసుకొచ్చి మీ ఒకరొకరి తలకాయ మీద 1,25,000 రూపాయల అప్పు మెడగట్టిండు. మనకు తెలియకుండానే మనం ఏది యాదగిరి గుట్ట కాడ టాంగలు ఉంటాయి చూడు. ఆ టాంగలు గుర్రమే కదా అది. ఆ గుర్రానికి ఇట్లా ఓ సంచి కడతారు ఇట్లా. అది ఆ తౌడు బుక్కు ఇట్లా పోతా ఉంటుంది ఆ పాత గుట్ట దిక్కు. సేమ్ మన మెడకు కూడా కట్టిండు 1,00,000 రూపాయల అప్పు ఇట్లా తాడు కట్టిండు. ఇట్లా ఎన్నడో వానాడు మన తలకాయలనే గుంజుకొని పోతున్నాడు. ఈ చేసిన అప్పుకంతా జమనాథ్ కేసీఆర్ ఉన్నాడా లేడు. జమనాథ్ మనని పెట్టిండు, పైకం ఆయన తిన్నాడు. ఆఖరికి బల్పాల పైసలు కూడా నాన్న బడి పోరగాల బల్పాల పైసలు తిన్నాడు కేసీఆర్. అంటే ఇక గిడికి వచ్చింది చూడు. పాత పుస్తకాలు వెనకకి ఇవ్వాలి లాస్ట్ ఇయర్ పాత పుస్తకాలు వాపస్ ఇస్తే కొత్త ఇస్తారట మళ్ళీ. ఇదేందో కథ. పాత పుస్తకాలు తిరిగిన పేపర్ ఇది ఎంత గొప్ప. ఇప్పుడు నువ్వు 10వ తరగతి చదివిన నీది అయిపోయిందిగా. నీ పాత పుస్తకాలు తెచ్చిస్తే మళ్ళీ ఇంకా చదివేటోళ్ళకి ఇస్తారట. ఇక కొత్త పుస్తకాలు ఏం లేవు. చదువు అంతా సత్యనాశనం అయిపోయింది. ఏదో 2 లాంగ్వేజ్ లింగ్వల్ బైలింగ్వల్ అనేది ఇటో కమ్మలో హిందీ ఇటు ఇంగ్లీష్ ఇటు తెలుగు కమ్మకో కథ ఉంటుందని చెప్పిండు. ఆఖరికి తెలంగాణ రాష్ట్రాన్ని కమ్మేసిండు మొత్తం నిండా. విద్యార్థుల తల్లిదండ్రులారా, మన పెద్ద కొడుకు 2,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న పెద్ద కొడుకు చేసిన ఉద్దారకం ఇది. నీ పోరానికి చదువు లేకునేం కాదు, నీకు ఇల్లు లేకునేం కాదు, నీకు ఉపాధి లేకునేం కాదు, నీ పిల్లల భవిష్యత్తు లేకునేం కాదు. 2,000 రూపాయల పెన్షన్ కావాలి మనకిప్పుడు. ఇదే 2,000 రూపాయల పెన్షన్ కేసీఆర్కి ఇచ్చి సేమ్ మన పిల్లలకు చదువు దూరం చేస్తున్నట్టే ఆయన పిల్లలకు చదువు దూరం చేద్దాం. సేమ్ మన పిల్లలకు భూములు దూరం చేస్తున్నట్టే ఆయన పిల్లలకు దూరం చేద్దాం. ఒప్పుకుంటాడా? మరి మనం ఎందుకు ఒప్పుకోవాలి ఆయన ఒప్పుకోనప్పుడు? ఆలోచన చేయరు బాగా ఎందుకు జరుగుతుందో. ఇక ఇంతకంటే వివరించి ఇంకెట్లా చెప్పాలి చెప్పు. ఇంకెట్లా చెప్పాలనా చెప్పు. మందికి ఈ అంగిప్పేసి కూడా చెప్తా ఇక ఇట్లా అవుతుందని. నిధులు విడుదల చేయాలి. ప్రస్తుతం స్కూల్ అకౌంట్స్ అన్నీ 0 బ్యాలెన్స్లో ఉన్నాయి. గతంలో ఉన్న నిధులను విద్యాశాఖ వెనక్కి తీసుకున్నది కాబట్టి స్కూల్ కాంప్లెక్స్లు ఎంఆర్సీలో పైసలు లేకుండా అయ్యాయి. ఖర్చులకు హెడ్ మాస్టర్లు ఇన్ఛార్జ్ ఎంఈఓలు పెట్టుకోవాల్సి వస్తున్నది. ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు విడుదల చేయాలని చెప్పి భాను చంద్రప్రకాష్ హెడ్ మాస్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెప్తున్నటువంటి మాట. షాక్ పీసులకు పైసలు ఊడ్చేతందుకు కూడా ఆఖరికి అలా ఊడ్చేటోళ్ళని కూడా తీసేసిండు. స్కావెంజర్లను తీసేస్తే సైన్స్ టీచర్ ఒక రూమ్ ఊడ్చుకురావాలి, సోషల్ టీచర్ ఒక రూమ్ ఊడ్చుకురావాలి. వీళ్ళు ఇంటికాడ ఊడ్చేది ఇంటికాడ, మళ్ళీ ఆ బడికాడికి పోయి ఇంటికాడ ఏం చేస్తారు మీరు. సపోజ్ ఇట్లా ఏం పని చేస్తారు మీరు అంటే నేను స్కూల్ టీచర్ అంటే అచ్చా ఊడుస్తావా ఇట్లా కాడికి వచ్చింది. అయితే ఇప్పుడు 4 టీచర్లు ఉన్న దగ్గర బాగానే, ఇప్పుడు ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క రూమ్ ఊడుస్తుంది బాగానే ఉంది. ఏకోపాధ్యాయ ప్రధాన ఉపాధ్యాయులు ఉన్న దగ్గర ఇక ఆయన మొత్తం ఊడిస్తే సరిపోతాడు. ఇప్పుడు ఒక పంతులు ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. ఆడేముంది ఆయన పోగానే పోయి ఇట్లా పాయింట్ మీదకి చెక్కాలి, చెక్కి ఆ జగ్గు తర్వాత అది పట్టుకోవాలి, బకెట్ పట్టుకొని చీపురుగట్ట పట్టుకొని. ఏకోపాధ్యాయ అంటే బుడ్డ పొరగాలు ఉంటారు. ఈ బుడగా మూత్రం పోసి ఆరిని పోసి ఇది ఎత్తుకుంటా అని జరుగురా పిల్లలు అని చెప్పి ఏరుకుంటా వచ్చేసరికి ఇక ఇది తెలంగాణ. ఏం తెలంగాణ ఇది, ఏం చదువులు ఇవి, ఎంత సత్యనాశనం అయిపోయింది ప్రజలారా. ఇంకొకసారి టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారా ఈ బోర్డులు కూడా అమ్ముకుంటాడు. ఏది మీద రాసే బోర్డులు ఉంటాయి చూడు, అవి కూడా అమ్మేస్తాడు కేసీఆర్. షాక్ పీసులే అమ్ముకున్నాడు. షాక్ పీసులు పుస్తకాలు అమ్ముకుంటున్నాడు. ఆఖరి కాల్ చీసాలు ఇవన్నీ ఎవరు పాతిర్ప సభ కొట్టబోతాడు. ఇవన్నీ కేసీఆర్ ఇగో ఇదే పని. పాత ఇనుప సమానికి తెలంగాణ అన్నట్టు చేసాడు.
పగటిపూట కూడా ఆడపిల్లలకు రక్షణ లేదు. రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఫెయిల్. పీసీసీ చీఫ్ రేవంత్ నచ్చినోళ్ళకే కేసీఆర్ మంచి పోస్టింగ్లు ఇస్తున్నాడు. 4 ఐపీఎస్ల చేతుల్లోనే 15 శాఖలున్నాయి. జూబ్లీహిల్స్ రేప్ కేసు నుండి సిబిఐకి అప్పగించాలని అఖిలపక్ష సమావేశంలో డిమాండ్ అంటూ నిన్న అఖిలపక్ష సమావేశం జరిగింది. ఎక్కడ మన సోమాజిగూడ ప్రెస్ క్లబ్. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగింది అఖిలపక్ష సమావేశం. ఆ సమావేశంలో నిన్న చాలామంది మాట్లాడారు. ఇగో ఇదే అఖిలపక్ష సమావేశం జరిగింది. వేరే వేరే ఉంటాయి కట్ ఇగో ఇదేగా అఖిలపక్ష సమావేశం జరిగింది. ఆల్ పార్టీల నేతల్ని అక్కడికి ఆహ్వానించడం జరిగింది. సో చాలామంది బచావో హైదరాబాద్ అనేటువంటి నినాదాన్ని ఎత్తుకొని ముంగడిపోయినారు. ఆ బచావో హైదరాబాద్లో భాగంగా అంటే బచావో కాడికి వచ్చిందంటే ఆగమవుతున్నట్టే రాష్ట్రం, అంతే కాపాడండి అనే పరిస్థితికి వచ్చింది. ఎస్ ఆడికి వచ్చింది. జోయల్ డేవిస్ గారు ఆయన మంచి ఆఫీసర్, మరి ఎందుకు ఇట్లా తయారైందో నాకు తెలియదు. అయ్యా జోయల్ డేవిస్ గారు 100% మంచి ఆఫీసరే. Yes. కానీ కేసీఆర్ ఏం చేస్తాడు ఎరికేనా? జోయల్ డేవిస్ బాస్ను కరప్షన్ అని పెడతాడు. జోయల్ డేవిస్ బాస్ను కరప్షన్ అని పెడతాడు. ఇప్పుడు కలెక్టర్లు చాలా మంది కింది స్థాయిలో చాలా మంచోళ్ళు ఉన్నారు. చాలా మంచోళ్ళు అంటే చాలా మంచోళ్ళు. ఓ పేదోని పని తీసుకొని పోతే ఎస్ జెన్యూన్ సార్ అని చెప్పానంటారు. ఇట్లా పనులు చేస్తారు. ఈ కలెక్టర్ల పైన ఉండేటోనే అవినీతి పరుని పెడతాడు. ఆ అవినీతి పరుడు ఏం చేస్తాడు? ఈ కలెక్టర్లతోనే అవినీతి చేయిస్తూ ఉంటాడు. అట్లా వీళ్ళు చనిపోయారు. ఆయన ప్రెస్ మీట్ ఒకసారి చూడండి. స్వాతంత్ర్యంలో కమలాసన్ కంటే గొప్పగా నటించాడు. చాలా బాధపడ్డాడు. అంటే ఏంది ఆ రూలింగ్ పార్టీ వాళ్ళ పిల్లలు ఇందులో ఉన్నారని, ఒక ఎమ్మెల్యే కొడుకున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. హోంమంత్రి గారి మనమడు పాత్ర ఉందని కూడా వస్తారు. చాలా బాధ కలిగింది నాకు. విచారణ అర్ధాంతరంగా ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు లేనే లేడు. ఇట్లాంటి ఆరోపణలు చూస్తే నాకు చాలా దుఃఖం వచ్చిందని ఒక ఐపీఎస్ ఆఫీసర్ ప్రెస్ మీట్ పెట్టి ఒక పొలిటీషియన్ లాగా, ఒక పొలిటికల్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ లాగా మాట్లాడితే ఎగ్జాక్ట్ గా 3 తారీఖు నాడు ఆయన ప్రెస్ పెడితే 7 తారీఖు నాడు కమిషనర్ గారు ప్రెస్ పెట్టి లేదు లేదు ఎమ్మెల్యే కొడుకున్నాడు, కాకపోతే సగం వరకే ఉన్నాడు, మిగతా సగంలో లేడు అని చెప్పాడు. అదేవిధంగా ఈ ఇద్దరు ఆఫీసర్లు ఇంకొక మాట చెప్పిండు. బెంచ్ కారులో అమ్మాయితో పాటు 4 ఉన్నారు, ఇన్నోవా కారులో డ్రైవర్తో పాటు 4 ఉన్నారు అన్నారు. లెక్క 8 తేల్చిండు. కానీ కేసు కట్టే వరకల్లా 6 మందినే కట్టిండు. 5 మంది నేరగాళ్ళు, 6 సగం సగంలోనే ఉన్నాడు అని. మరి ఇంకోటి మిగతా ఇద్దరు నువ్వే చెప్పిన లెక్క ప్రకారం 8 చెప్పినావు. 8లో 5 మంది నేరగాళ్ళు, ఒకడు అర్ధ నేరగాడు, మిగతా ఇద్దరు ఎక్కడ ఎవరు వాళ్ళు? నేను ఒకటే అడుగుతున్న సివి ఆనంద్ గారిని, మీ గత చరిత్ర మరి మంచిగానే ఉంది, మీరు ఆఫీసర్గా కొంచెం పద్ధతిగానే పనిచేసిండ్రు, మీ మీద ఒత్తిడి ఉందా లేకపోతే మీ ఆలోచన ఎట్లుందో నాకు తెలియదు. నేను ఆరోపణ చేయదలుచుకోలేదు సివి ఆనంద్ గారి మీద. కానీ నేను ఒకటే మాట ఇక్కడ నుంచి అడుగుతున్నా, మీరు మాట్లాడిన దాంట్లోనే కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. బెంచ్ కారులో 4, ఇన్నోవాలో 4, 8 మంది ఆయన డ్రైవర్ ఆడ దిగిపోయిన అన్నారు, ఆయన వదిలేసి ఇంకా అంటే అక్కడ డ్రైవర్ కలిపితే 9 మంది. సో డ్రైవర్ను ఒకవేళ వదిలేసిన 8 మంది యువకులు అమ్నేషియా పబ్ నుంచి 2 వాహనాలలో బయలుదేరేరు కాన్సు బేకరీ వరకు. ఇదంతా వ్యవహారం జరిగింది అన్నారు. 6 మందిని లెక్క తెచ్చారు, మిగతా ఇద్దరు ఎక్కడ పోయారు? ఈ క్వశ్చన్ గతంలో మనం క్యూనిస్ లో ఆయన ప్రెస్ మీట్ సందర్భంగా రైజ్ చేసినాం. నువ్వు చెప్పిన లెక్క 8, కేసు బుక్ అయింది 6 మీద, ఇంకిద్దరు ఎట్టిపోయారని. ఇంట్లో 4 ఎక్కిన, ఇంట్లో 4 ఎక్కినట్టు ఆయననే చెప్పిన పాయింట్ దొరికిపోయిండు సార్ అని. అయిపోయింది. ఎటుపోయిండు వాళ్ళిద్దరు? ఎవరు వాళ్ళిద్దరు? ఒక ఆయన కెమెరామెన్ వీడియో తీసాడు, ఇంకొక ఆయన ఏమో ముంగట ఉరుకుతా ఉన్నాడు. అసలు ఫస్ట్ 5 చెప్పారు, తర్వాత ఒక్కని కూడా తర్వాత ఏర్చి. ఈ పెద్ద జోక్ ఇది. వీళ్ళు కమల్ హాసన్ కూడా ఈ నాతోటి కాదు యాక్టింగ్ అని చెప్తాడు. ఇప్పుడు కమల్ హాసన్ దగ్గర పోయి ఐసా కర్ణ అంటే మేరా से नहीं होता भाई, उन्हों तेलंगाना में वो बास रहता, वो पुलिस बास उन्हों करते, उन्हों बहुत अच्छा आदमी అంటాడు. ఇది జూబ్లీహిల్స్ రేప్ కేసు సంబంధించినటువంటి అంశం పైన బచావో హైదరాబాద్ పేరిట విపక్షాలు చేసినటువంటి కార్యక్రమం. ఇది ఒకసారి ఆంధ్రజ్యోతికి వెళ్దాం.
ఎడతెగని విచారణ రేపు కూడా రండి, రాహుల్కు మళ్ళీ ఈడీ సమాన్లు. 3వ రోజు 8 గంటల విచారణ, 3 రోజుల్లో 29 గంటలు ప్రశ్నలు. నేడు రావాలని సూచించగా విరామం కోరిన రాహుల్ అంగీకరించిన ఏజెన్సీ రేపు హాజరు కావాలని ఆదేశం. కాంగ్రెస్ ఈడీ రాహుల్ను విచారించడంపై 3వ రోజు ఆందోళనలు. ఏఐసిసి ఈడీ ఆఫీసు ఎదుట నిరసనలు, భారీగా పోలీసుల మోహరింపు, ఎక్కడికక్కడ నేతలు కార్యకర్తల అరెస్టులు. రేపు దేశవ్యాప్తంగా డిసిసిసిల వద్ద నిరసనలు. నేడు రాజ్ భవన్ కు తెలంగాణ కాంగ్రెస్ భారీ ర్యాలీ. సో ఆ ర్యాలీ ప్రత్యక్ష ప్రసారం క్యూ న్యూస్ లో చూస్తారు. అయితే ఇక్కడ రాహుల్ గాంధీకి సంబంధించిన అంశం మీదనే కాంగ్రెస్ శ్రేణులంతా మోహరించారు. అక్కడ ప్రెసిడెంట్ ఎన్నికల నోటిఫికేషన్ ఎమ్మెల్యే అన్ని జరిగిపోతారు, అవన్నీ జరిగిపోతున్నాయి. ఇప్పుడు ఆ ఎన్నిక క్లియర్ అయ్యేదాకా ఈయన విచారణ నడిచినట్టుగా అనిపిస్తారు. రైట్. ఇక అభ్యర్థి దొరకలే, రాష్ట్రపతి అభ్యర్థిపై ప్రతిపక్షాల్లో కుదరని ఏకాభిప్రాయం. పోటీకి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నిరాకరణ. పునరాలోచించాలని కోరిన పార్టీలు అందుకు ఒప్పుకోని మరాఠా నేత. ప్రత్యామ్నాయాలపై విపక్షాల మల్లగులాలు. ఫరూక్ అబ్దుల్లా, గోపాలకృష్ణ గాంధీ పేర్లను ప్రతిపాదించిన మమతా బెనర్జీ. భేటీలో మోదీ వ్యతిరేక తీర్మానం. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన పలు పార్టీలు. అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిని ఎంచుకునేందుకు వచ్చే వారం మరో భేటీ. ముంబైలో పవార్ నేతృత్వంలో సమావేశం. 21-20 తేదీల్లో ఉమ్మడి అభ్యర్థిపై స్పష్టత. టీఆర్ఎస్, వైసీపీ, జేడీఎస్, బీజేడీ ఆప్ గైర్ హాజరు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక టీఆర్ఎస్ అయితే 100% గైర్ హాజరు అవుతుంది. ఇక వైసీపీ అయితే ఉల్టా ఉంటుంది. అది ఎట్లా అంటే వైసీపీది ఎట్లుంటుంది అంటే ఆడ బీజేపీ వాళ్ళు సార్ మేము రెడీగా ఉన్నాం, మీరు ఫోన్ వస్తే చాలు సార్ మద్దతు ఇస్తామని. ఓకే కూడా కాదు, మేము వచ్చేస్తున్నాం సార్, మీరు ఏం అడగకూరి మమ్మల్ని మేమే చేస్తామంటాడు. ఇక కేసీఆర్ అయితే ఎట్లా మోసం చేయాలి, విపక్షాలను అన్నింటిని ఎట్లా కళ్ళు కప్పాలి, డ్రామా ఎట్లా ప్లే చేయాలనేది ఈ కుట్ర మీద ఉంటాడు. ఇక బీజేడీ అంటే ఆయన ఎప్పుడు ఇరుపక్షాలకు దూరంగా ఉంటాడు, అది కేంద్రంలో అధికారంలోతో సఖ్యతతో ఉంటాడు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అయితేనేమో వీళ్ళంటే ఎవరు మేము కదా అనేటువంటి పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. ఢిల్లీలో జరిగిన భేటీలో విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా నా పేరు ప్రతిపాదించిన అన్ని పార్టీల నేతలకు నా కృతజ్ఞతలు. కానీ ఈ ప్రతిపాదనను నేను సవినయంగా తిరస్కరించానని చెప్పి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ ట్వీట్ చేసింది. అయితే ఇదే ప్రధానమంత్రి పోస్ట్ అయితే వెంటనే అంగీకరించు. ఈజీగా ఆయన అసలు యాక్చువల్గా అదే ఉందంట, నేను యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండాలనుకుంటున్నా, ఒకవేళ నేను రాష్ట్రపతి అయితే ఇది నాకు అవకాశం ఉండదని చెప్పేసి. విపక్ష నేతలకు రాజ్నాథ్ ఫోన్లు. రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసే యత్నాలు. పవార్, మమతా సహా పలు నేతలతో మాట్లాడి రాష్ట్రపతి అభ్యర్థిపై ఆరా. రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇంత కొట్లాడుకొని కయ్యంబడేటువంటి వాళ్ళు పార్టీలోళ్ళు ఇగో బీజేపీ వాళ్ళు కూడా మళ్ళీ మమతా బెనర్జీకి, శరద్ పవార్కి అందరికీ ఫోన్ చేసిరు. ఫోన్ చేసి ఏకగ్రీవం చేద్దామంటే రాజకీయ నాయకుల మధ్య ఉండేటువంటి కొట్లాటలన్నీ తాత్కాలికమే, అవి జనంలో ఏదో చేస్తున్నట్టుగా కనిపించేటువంటివే. వాళ్ళంతా రాజకీయంలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. కింద కార్యకర్తలే కొట్టుకుంటారు. కింద కార్యకర్తలే నాది బీజేపీ, నీది టీఆర్ఎస్, నాది కాంగ్రెస్, నాది ఎర్ర జెండా, నాది పచ్చ జెండా. ఇక ఈ కథ పంచాయతీ ఉంటుంది. 1126 డాక్టర్ పోస్టులకు నోటిఫికేషన్. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ. ఆగస్టు 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు. ఎంపికలో ఎలాంటి రాత పరీక్ష ఉండదు. పాయింట్ల వారీగా అభ్యర్థుల జల్లెడ. ఎంబీబీఎస్లో వచ్చిన మార్కులకు 80, అవుట్ సోర్సింగ్కు 20 పాయింట్లు. ఎంపికైతే ప్రైవేట్ ప్రాక్టీస్కు అనర్హులంటూ ఒక వార్తను చూస్తాను. ఇక కార్పొరేషన్లకు అడ్డగోలుగా అప్పులు ఇవ్వద్దు. వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ హెచ్చరిక. కార్పొరేషన్లకు అడ్డగోలుగా అప్పులు ఇవ్వద్దు. వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ హెచ్చరిక. చెల్లించే సామర్థ్యం, సంస్థల రాబడి మార్గాలను పరిగణలోకి తీసుకోవాలి. ప్రభుత్వ బడ్జెట్ నుంచి తిరిగి చెల్లించొద్దు. అప్పు ఎందుకన్నది చూడాలి. తాజా సర్క్యులర్ జారీ చేసిన ఆర్బీఐ ఇప్పటికే అప్పులపై కేంద్రం ఆంక్షలు. తెలంగాణలో వాణిజ్య బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్న కార్పొరేషన్లు రిజర్వ్ బ్యాంకు హెచ్చరికతో అప్పులకు కష్టాలు. ఇక మన కాక తోక కట్ అయింది మళ్ళా. ఇప్పుడు ఆఖరికి ఈ పైసలు అయిపోయి బల్పాల పైసలు తిని బతుండు. పోరగాళ్ళు బల్పాలు తింటుండే అప్పుడు చిన్నప్పుడు. బడి పోరా అంటే బల్పాలు తింటుండే. వాడు ఇంత పెద్ద బల్పం ఇస్తే ఇంటికి వచ్చే వరకాలు ఇంత ఏ పాటి రాసిండో కొడుకంటూ ఆ నోరు చూస్తే అంత తెల్లగా బల్పాలు తిని. ఇప్పుడు కూడా చాలా మంది పెద్దోళ్ళు కూడా సాటుకు బల్పాలు తింటారు. ఎక్కేనా సాటుకు బల్పాలు తింటారు. అదేందో అలవాటు. అట్లా విభాగాల వారీగా భర్తీ అయ్యే పోస్టులు అంటూ ఒక వార్తను చూస్తాను. ఇంకా అఘాయిత్యాలపై సర్కార్ ప్రేక్షక పాత్ర. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఘోరం. హైదరాబాద్ బచావ్ అఖిలపక్ష సమావేశంలో వక్తలు 4-5 15 శాఖలు ఇస్తే పర్యవేక్షణ ఎలా? రేవంత్ రెడ్డి తెలంగాణపై చాలా ఆశలు పెట్టుకున్నామని చెప్పి హరగోపాల్ అంటా ఉన్నాడు. మద్యం నియంత్రణ కోసం భారీ ర్యాలీ చేద్దామని చెప్పి కోదండరాం పిలుపునిచ్చిండు నిన్నకి సంబంధించినటువంటి సమావేశం. సీఎం వచ్చేదాకా ఆందోళన స్పష్టం. ఇక మీ ఆందోళన ఎప్పటికి కొనసాగుతుంది అన్నట్టు. సీఎం వస్తాడా, కేసీఆర్ వస్తాడా? రాడు కాదన్నట్టు. కేసీఆర్ మీద వానబడ్డట్టేనా స్పష్టం చేసిన
బాసరా బారాసా అని వస్తుంది నాకు. అదే అది మొత్తం అట్లా కాక తెరాస అంటే సారాదే ఉల్టా చదివితే అవును తెరాస తెరాస సారాతే సారదే అన్నట్టు సారదే అన్నట్టు. ఓకే, ఈ బరాస అంటే బారాసా సారా సారభే సారా సారభే సార్ అయితే అప్పుడు ప్రసాద్ అని పెడుతుండే, అంటే బోర్డులు పెడుతుండే ప్రభుత్వ సరబా షరాబా సిమిలర్ వర్డ్స్ ఇవన్నీ. ప్రభుత్వ సారా దుకాణం ఉంటే ప్రసాద్ అని పెడుతుండే, ప్రభుత్వ సారా దుకాణం ప్రసాదు అంటే ప్రభుత్వ సారాయి దుకాణము. అది తరగతుల బహిష్కరణ సమస్యలపై 2వ రోజు గలం. సమస్య పరిష్కరిస్తామని మంత్రులు కేటీఆర్ సబిత హామీ. లెక్క చేయని విద్యార్థులు మీరు దేకని కూడా దేకలేరు. నిర్మల్ కలెక్టర్ చర్చలు విఫలం. అక్కడికి వెళ్లిన నేతలు తల్లిదండ్రులను అడ్డుకున్న పోలీసులు. సమస్య గవర్నర్ దృష్టికి బండి సంజయ్ వినతి పత్రం అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక రైతులతో పరిహారం ఇవ్వడంలో ఉదారత చూపని సర్కారు. భూములిచ్చి నిర్వాసితులుగా వీధిన పడ్డ అన్నదాతలు. ఎకరం కనీసం 25 లక్షలు అరాకొర పరిహారమా? ఏళ్లుగా ఎదురుచూపులే. కొన్ని చోట్ల రైతుల ప్రతిఘటనలు. భూసేకరణ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం తూట్లు. గౌరవెల్లి, పాలమూరు, రంగారెడ్డి సహా పలు చోట్ల గోస అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇంకా ఈ ట్రాప్లోకి జనాన్ని ఏం తీసుకుపోకండి. అసలు పంచాయతీలు వేరే ఉన్నాయి. ఆయన మొదలుపెట్టా, మీరు కొనసాగించా. ఇక సరికొత్త గ్రూప్ యుఐ ఏందండి I2U2 భారత, ఇజ్రాయెల్, UAE, అమెరికాతో ఏర్పాటు. ఇది కొత్తదట కూటమి. ఏది నాటో గీటో లెక్క. జూలై 13-16 మధ్య తొలి భేటీ. హాజరు కానున్న ప్రధాని మోడీ, బైడెన్ సహా ఇతర నేతలు. ఇక జూలై 26 నుంచి 5G వేలం. 4.31 లక్షల కోట్ల విలువైన 72 గిగాహెడ్ స్పెక్ట్రమ్ విక్రయమట. స్పెక్ట్రమ్ వేలానికి కేబినెట్ ఓకే. ప్రైవేట్ 5G నెట్వర్క్ ఏర్పాటుకు టెక్నాలజీ కంపెనీలకు అనుమతి. సెప్టెంబర్లో సేవలు షురు కాబోతా ఉన్నట. 5G రాబోతా ఉంది. 2G ఉండే ఫస్ట్. ఆ 2Gలో వీడియో ఆన్ చేస్తే ఇట్లా తిరిగేది. అది ఇట్లా అన్నారు అంటే అని ఆగిపోయి మళ్ళీ ఇట్లా తిరిగి ఇట్లా వస్తుండే. ఇక 3G వచ్చినాక కొంత మెరుగైంది. ఆ తర్వాత ఇక 4G ఏమో ఇట్లా బుర్ర నొక్కుతా ఉంది. ఇప్పుడు 5G వస్తే అంతదో లేదు. అయితే విషయం ఏంటంటే 2G స్పెక్ట్రమ్ కుంభకోణానికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరికి ఏ శిక్షలు పడి ఎవరికి అర్థం కాలేదు. 5G దాకా వచ్చేసి అప్పుడే. ఫెడ్ ముప్పావు వడ్డింపు. యుఎస్ ప్రామాణిక రుణ రేట్లు 1.5% నుంచి 1.75% చేరిక. 28 ఏళ్లలో అతిపెద్ద పెంపు. ఇక నుంచి పుట్టగానే ఆధార్. శిశువులకు తాత్కాలిక నెంబర్. 5 ఏళ్ల తర్వాత బయోమెట్రిక్. మరణాల రిజిస్టర్తో ఆధార్ లింకు. చనిపోయిన వారి ఆధార్ దుర్వినియోగానికి చెక్కు. త్వరలో పైలట్ ప్రాజెక్టు. UIDAI ప్రతిపాదన చేస్తా ఉందట. ఇక నుంచి పుట్టగానే ఆధార్ ఇస్తారట. మా తెలంగాణ పుట్టగానే అప్పు. మా సార్ కేసీఆర్ సార్ ఇట్లా 1,25,000 పుట్టగానే ఏం చేస్తాడంటే కేసీఆర్ ఆపరేషన్ థియేటర్ డెలివరీ రూమ్ ఉంటుందిగా, బయట వెయిట్ చేస్తుంటాడు అన్నట్టు. వచ్చిందా పుట్టిండా జరా సార్ దండ సార్ అంటే జరా ఏది అప్పుల దండ పుట్టిండా చేస్తాడు ఇక కథ. ఇగో ఇట్లుంటుంది సార్ కథ. ఇప్పుడు మరతార పరిస్థితి. ఈడో ఆధార్ కార్డు మరొకటి. పుట్టగానే ఒకప్పుడు భారత రాజ్యాంగము పుట్టగానే మనుషులందరినీ జనగణంలోకి తీసుకోవాలి. గణతంత్ర అంటే గణించడం, ప్రజలందరినీ గణించి లెక్క పెట్టడం, ప్రతి తలం లెక్క పెట్టడం అన్నట్టు. ఆ లెక్క పెట్టి ఆ తలకు రాష్ట్రము దేశము కావలసిన హక్కులు తర్వాత సౌకర్యాలు అన్నీ కల్పించడం అన్నట్టు. ఇది ఒకప్పుడు. మన రాష్ట్రంలో మాత్రం భిన్నం. మనిషి పుట్టగానే అప్పులు, అప్పు పత్రాలు, ఎవరెవరికి ఎంత బాకీనో ఈ కథ అని మెడలేసి వచ్చుడు. ఇంకో ఇట్లా మారిపోయింది మన రాష్ట్రం. రంగారెడ్డిలో కుండపోత. పొంగిన వానలు, వంకలు, చెరువులు, కొట్టుకుపోయిన గ్రామీణ రహదారులు. కేశంపట్టిలో 16, కందుకూరులో 13, ఆమన్గల్లో 13 సెంటీమీటర్ల వర్షపాతం. పాలమూరు, నల్గొండ జిల్లాలోనూ భారీ వర్షాలు. రాష్ట్రంలో 3 రోజులు వర్షాలు. గ్రేటర్ హైదరాబాద్లో మోస్తారు వర్షం. కృష్ణా బేసిన్లో జల విద్యుత్ షురు. బాగా పడుతున్నాయట. కార్లు ఈత కొడుతున్నాయి. కార్లు జేసీబీలు ఈత కొడుతున్నాయి. ఇక బాలికను వేధిస్తే ఉల్టా పోకిరికే వత్తాసు. కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరింపులు. బాధితురాలి తండ్రిని చితకబాదిన వైనం. చందానగర్ పోలీసుల తీరిది. కొన్ని రోజులుగా దళిత బాలికపై యువకుడి లైంగిక వేధింపులు. నిందితుడికి స్థానిక కార్పొరేటర్ మద్దతు. తనకేం తెలియదంటున్న ఇన్స్పెక్టర్. ఠాణా వద్ద బాధిత కుటుంబం ఆందోళన. SC/ST అట్రాసిటీ కేసు నమోదట. అబ్బా, నిన్న వచ్చిన బాధితులు కూడా అట్లే ఉంది, సేమ్ ఇట్లే ఉంది కేసు. బాలికను వేధించినందుకు ఉల్టా పోకిరికే ఒత్తాసు పలుకుతా ఉన్నారట. కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరింపులట. ఏమో ఉన్నారా ఇగో. నిందితుడికి TRS కార్పొరేటర్, స్థానిక కార్పొరేటర్ మద్దతు చెప్తా ఉన్నాడట. ఇక ఇట్లున్నది మన తాన. ఏమని పోతాం ఏం కథ.
ఈ అగ్నిపథ్ ఉజ్వల భవిష్యత్తు ప్రధాని దూరదృష్టితో తీసుకున్న నిర్ణయం. దీంతో సాయుధ దళాల సామర్థ్యం పెరుగుతుంది. ఎన్సీసీ క్యాడెట్లకు నియామకాల్లో వెయిటేజీ. అగ్నివీరులకు సిఏపిఎఫ్లో ప్రాధాన్యం. హోంశాఖ అగ్నిపథ్ అంత లేదు. 4 ఏళ్ల తర్వాత మాట ఏంటి? సర్వీస్ పూర్తి చేసి బయటకు వచ్చాక మళ్ళీ ఉద్యోగం వెతుక్కోవాలా? తాత్కాలిక ఉద్యోగాల్లో చేరిన వారు అంకితభావంతో పనిచేస్తారా? యువత జీవితాలతో కేంద్ర మాటలు. కాంగ్రెస్ రక్షణ నిపుణులు విమర్శిస్తున్నటువంటి మాట. అగ్నిపథ్ స్కీమ్ మీద విమర్శలు ఉన్నాయి, సద్విమర్శలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి దాని మీద. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఒకసారి శనార్థి తెలంగాణకి వెళ్దాం. qgroupmedia.com లేదంటే శనార్థితెలంగాణ.comలో ఈ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఓటమికి దగ్గరగా కాకుండా ఉండాలంటే గెలవాలన్న తపన ఎప్పటికీ తగ్గకూడదని చెప్పి స్టీవ్ జాబ్స్ చెప్తున్నటువంటి మాటను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక చేయి కలపండి, ఎన్డీఏకు మద్దతు ఇవ్వండి, రాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకుందాం. మల్లికార్జున ఖార్గేకి రాజ్నాథ్ సింగ్ ఫోన్. ఏకగ్రీవం కోసం బీజేపీ ప్రయత్నాలు, విపక్షాలతో మాట్లాడుతున్న రాజ్నాథ్ నడ్డా. తొలి రోజే 11 నామినేషన్లు. రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల. నిన్నటి నుంచే నామినేషన్ల దాఖలు. 29 వరకు నామినేషన్ల స్వీకరణ. జూలై 2 వరకు ఉపసంహరణ. జూలై 18న పోలింగ్, 21న కౌంటింగ్, 24న ఇది ముగుస్తూ ఉంది. గవర్నర్ ఆదేశాలు బేఖాతరు. నివేదికలు అడిగినా స్పందన కరువు. జూబ్లీహిల్స్ పబ్ రేప్ కేసుపై నివేదిక కోరిన గవర్నర్ పట్టించుకొని ప్రభుత్వం. తాజాగా ఆర్జీయూకేటీలో ఆందోళనపై గవర్నర్ సీరియస్. నివేదిక పంపాలని వీసీకి ఆదేశాలు. పంపించే పరిస్థితులు లేవంటున్న అధికారులు. గవర్నర్నే దేక్తలేరేడా? ఇక గవర్నర్ దగ్గరికి పోయి మన సమస్యలు చెప్పుకునే పరిస్థితి ఉంటుందా? గవర్నర్ పరిస్థితి ఆడుకుంది. ఇప్పటికే ఇరుసుక పడేది ఉండే తల్లి. మరి తాత్సారం ఎందుకో నిన్ను ఎవరు ఆపుతున్నారో అర్థమవుతలేదు. ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరు ఉగ్రవాదులు కాదని, కేంద్రం అలా ప్రవర్తించడం సిగ్గుచేటని ఆ పార్టీ ఎంపీ శశి థరూర్ విమర్శించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆ పార్టీ ఆందోళన చేస్తుంది. కాగా పోలీసులు ఎక్కడికక్కడ వారిని అడ్డుకొని స్టేషన్లకు తరలిస్తున్నారు. తమ కార్యకర్తలు, నేతల పట్ల పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మండిపడ్డారు. ఇక నెక్స్ట్ కూడా అయ్యే కొడుకుకు వరుస శాఖలు. కేటీఆర్కు పెరుగుతున్న నిరసన సెగలు. 100 మంది పోలీసులున్నా కాపాడలేకపోతున్నారు. రోడ్డు వెంట వెళ్తుంటే చెప్పులు, రాళ్లు విసిరే పరిస్థితి. కేటీఆర్ టీంకు ప్రజల వణుకు. బయటకు వెళ్దామంటే జంకుతున్న మంత్రులు. హరీష్, మల్లారెడ్డి, మహమూద్ అలీ, కొప్పుల, సబితా, నిరంజన్ రెడ్డికి తిప్పలు. ఊర్లలో ఎమ్మెల్యేల పరిస్థితి మరీ అధ్వానం. ఇక ఆఖరికి నెక్స్ట్ కూడా అయ్యే. ఈ రెండింటికే సరిపోయింది. ఇక నెక్స్ట్ దాకానా అయ్యా? నెక్స్ట్ కూడా ఇక చూడు, కేటీఆర్ పోతుంటే పరిస్థితి ఎట్లా ఉందో. ఓ పాపం ఇంత భయంతో బతుకుతున్నారు వాళ్ళు. ఇంత భయంతో బతుకుతున్నారు చూడ్రి కేటీ రామారావు. బయటికి వెళ్తే చాలు చెప్పులు, రాళ్ళు ఏ దొరికితే దాంతో కొడుతున్నారు జనం కాన్వాయ్ మీద. ఇక మొన్న ఒక ఆయన కేటీఆర్ను కేటీఆర్ జగిత్యాల పోతుంటే మొన్న ఒక ఆయన చెప్పు తీసుకొని కొట్టేగా. ఇక ఆ చెప్పు తీసుకొని కొట్టిన ఆయన చెప్పు ఆయన తెచ్చుకోండు. మళ్ళీ ఈయననే అగో తన చెప్పు తాను తెచ్చుకున్న జగిత్యాల రైతు. చెప్పుకున్న వాల్యూ ఎంత గొప్పదో ఆయనకు తెలిసిపోయింది. అగో అగో చెప్పు తెచ్చుకుంటుంది చూడు. ఎడమకాల చెప్పు తీసుకొని ఇక ఆఖరికి కేటీ రామారావు పోతుంటే చెప్పులు, రాళ్ళు మొత్తం ఏడికి ఏ మంత్రి పోయినా పోలీసు వాళ్ళు ఏంది బయటికి పోలేనటువంటి పరిస్థితికి వచ్చింది తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు అసలు మజా. ఇక నిన్న చూడండి సాక్షి పేపర్లో ఇలా అడ్వర్టైజ్మెంట్ వస్తే దాని మీద శనగలు, బఠాన్లు, ఉల్వాలు పెట్టుకొని తింటారు. ఇగో కింగ్ ఫిషర్ బీర్ మీద పెట్టుకొని. అంతే కదా. సాక్షి సాక్ష్యం, సాక్షిని మించిన సాక్ష్యం ఏముంటుంది చెప్పురు. అయ్యా కొడుకుల పొడవలు వేస్తే చింపి పల్లిపడాల కాడ పెడుతురు. సారు కింగ్ ఫిషరు నేను అలాంటిది. ఇక ఇట్లా ఉంది వీళ్ళ పరిస్థితి. ఇక ఏడికి పోయినా జనం గెదిమి పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. ఊర్లలో ఎమ్మెల్యేల పరిస్థితి మరీ దారుణం.
మల్లారెడ్డి కాడి నుంచి సురువైపోయింది. స్వరాష్ట్రం సిద్ధించి 8 ఏళ్లు గడిచిన తెలంగాణ ముఖ చిత్రం ఏమీ మారలే. కేసీఆర్ ఇన్నేళ్ల పాలనలో అంతా శూన్యం, ఎటు చూసినా ఏమీ కనిపించదు. రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరగలే, అప్పుల కుప్ప ఒకటే మిగిలే. ఎవరికి సర్కార్ నౌకలు రాలే, గులాబీ గూండాల ఏలుబడిలో ఊరూరా అరాచకాలే. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా టీఆర్ఎస్ సర్కార్ తీరుంది. పల్లె పల్లెన ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత మొదలైంది. గతంలో అక్కడక్కడ నిరసన సెగలు ఉంటుండే, ఇప్పుడు అది కాస్త రాష్ట్రమంతటా వ్యాపించాయి. రారాజు కేటీఆర్ కాంచి మొదలు మంత్రులు ఎమ్మెల్యేలకు సెగ తప్పట్లేదు. ఇన్నాళ్ళు అయ్యా కొడుకుల్ని ఎవరు లేదని ఉండే, అది ఇప్పుడు కొడుకు వంతు వచ్చింది. ఇక మిగిలింది అయ్య వంతే. ఇక మిగిలింది నెక్స్ట్ కూడా అయ్యే. ఇక అయ్య కేసీఆర్ వంతే మిగిలింది. రాష్ట్రంలో అందరు భర్తం పడుతురు జనం. ఇన్నాళ్ళు అయ్య కొడుకులు ఎవరు అడ్డుకుంటలేనది, అది కూడా ఇప్పుడు కొడుకు వంతు వచ్చింది. ఇక మిగిలింది అయ్య వంతే. అది కూడా ఎక్కువ టైం పట్టకపోవచ్చు. గ్రామాలకు వస్తే తరిమి కొట్టే పరిస్థితి దాపురించింది. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పాలనంటే చెప్పుచ్చు కొట్టే వాతావరణం నెలకొంది. పోలీసులను అడ్డం పెట్టుకుంటేనే ఇలా ఉంటే, ఇక సెక్యూరిటీ లేకుండా వస్తే ఒంటి మీద బట్టలు చింపి మరి ఇరగబాదేలా జనం ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే 2-3 సార్లు చిన్న సార్పై జనం ఎగబడ్డారు. అంతేకాదు కేటీఆర్కు నిరసనకారులు చెప్పురు విసిరే దుస్థితి వచ్చింది. జిల్లా పర్యటనలకు వెళ్తున్న మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఊరూరా జనం అడ్డుపడుతున్నారు. ఎన్నికల హామీలు, దళిత బంధు, 2 పడకల గదుల ఇల్లు, వృద్ధాప్య పెన్షన్లు, రుణమాఫీ, అభివృద్ధి పనులకు సహా పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ టీఆర్ఎస్ సర్పంచులు సైతం నిలదీస్తున్నారు. పెద్దసార్ల కాన్వాయ్లను కంచె వేసి రోడ్డుకు అడ్డంగా నిలబడుతున్నారు. 1 కాదు 2 కాదు, దాదాపు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. స్థానిక ఎమ్మెల్యేలే తన నియోజకవర్గంలో తిరగలేకపోతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై ప్రజలు ఇంత ఆగ్రహంగా ఉన్నారు. ఓట్లు వస్తేనే తమ దగ్గరికి వస్తారా, తమ గోడు పట్టించుకోరంటూ నిలదీస్తున్నారు. మంచినీళ్లు, రోడ్లు, అభివృద్ధి పనులు ఏమాయంటూ నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొన్న జగిత్యాలలో, నిన్న సిరిసిల్లలో ఎవరు కేటీ రామారావు కారు మీదకి చెప్పులు ఇసిరి కొట్టిరు. హరీష్ రావుకు అదే గతి. ఈ ఏడాది ఫిబ్రవరి 12 హైదరాబాద్ నల్లకుంటలో మంత్రి హరీష్ రావుకు నిరసన సెగ తగిలింది. ఆయన ప్యూర్ ఆసుపత్రికి వస్తుంటే ఆడ మంత్రులకు అడుగడుగున నిరసనలే. మేడ్చల్ జిల్లా రెడ్డిల సమావేశంలో హాజరైన మంత్రి మల్లారెడ్డికి చెప్పులు, కుర్చీలు ఏం దొరికితే అది 7 దోశలు అమ్మ ఎత్తిపోయారు. పోరా నీ నోట్లే మానుపోయా అని చెప్పి. మల్లారెడ్డి అమెరికా పోతున్నావటగా. ఎక్కడి మల్లారెడ్డి నువ్వు ఆగు. అయితే మల్లారెడ్డి నో ప్రాబ్లం, ఐ వాంట్. అయితే మల్లారెడ్డి అమెరికా పోతున్నాడ. మల్లారెడ్డి, ఎర్రబల్ దయాకర్ రావు ఆటా సభలకు పోతున్నాడ. వాళ్ళకి కమెడియన్ అవసరం అంటే ఎవరు ఎంకులు అడితే ఈయన దొరికినట. ఆటా సభలలో ఎంటర్టైన్ చేస్తాను పోతా ఉన్నాడు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు నిరసనలు తప్పట్లేదు. ఎక్కడ చూడు మొత్తం అయిపోయింది. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కనిపిస్తే జనం అగ్గి మీద గుగ్గిలం అవుతా ఉన్నారు. నువ్వు రావద్దు మా తానికి, ఇక నీ పని అయిపోయిందని చెప్తా ఉన్నారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ పతనం దాదాపుగా అయిపోతా ఉంది. ఇక ఏమున్నా టీఆర్ఎస్ పార్టీకి ఇంకేమైనా మిగిలిందంటే ఆ మీద ఉన్నటువంటి వీళ్ళు 2-3 మిగిలిరు తప్ప మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే టీఆర్ఎస్ ఓడగొడతారు. ఇప్పుడు గాడికి వచ్చింది కథ. ఇక అట్టుడికిన బాసరా. 2వ రోజు విద్యార్థుల ఆందోళనలు. కేటీఆర్ రావాల్సిందే. 12 డిమాండ్లతో వీళ్ళని ఎట్లా రమ్మంటూ వాళ్ళేమో చెప్పులు తీసుకొని కొట్టబట్టి వస్తే జనం, వీళ్ళనేమో రమ్మని మీరు అనబడి 12 డిమాండ్లతో ఆర్జీయూకేటీలో నిరసన. IIIT ముందు 8,000 మంది బైఠాయింపు. వర్షంలోనూ పట్టు వీడని వైనం. సర్కార్ దిగొచ్చే వరకు వెనక్కి తగ్గమంటున్న స్టూడెంట్స్. 3 విద్యార్థుల్ని రూమ్లో బంధించిన యూనివర్సిటీ అధికారులు సస్పెండ్ చేస్తామంటూ బెదిరింపులు చేస్తా ఉన్నారట. ఇక ఎట్లా కూర్చున్నారు చూడు విద్యార్థులు. ఇప్పుడు చెప్పురు సమాధానం. ఈ 8,000 కుటుంబాల పిల్లల్ని పంపినటువంటి తల్లిదండ్రులారా, ఇగో మీ పిల్లల్ని ఇంత గోస పెడుతున్నాడు కేసీఆర్. ఇంత గోస పెడుతున్నాడు. నేను పోటీలో ఉండను, కొద్ది రోజుల పాటు ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉంటా. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా శరద్ పవార్ పేరు ప్రతిపాదించిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయలేనని తిరస్కరణ. ప్రెసిడెంట్ ఎన్నికపై ఢిల్లీలో ప్రతిపక్షాల మీటింగ్. 16 పార్టీల నేతల హాజరు, పలువురు ప్రముఖుల గైర్హాజరు. టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, ఆప్, బీజేడీ డుమ్మా. కేసీఆర్ది దిక్కుమాలిన పాలన. కేసీఆర్కు పరిపాలన చేత కావట్లేదు. వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల చెప్తున్నటువంటి మాట. కేసీఆర్ పరిపాలన శాతనవుతుందని ఎవరికన్నా అవుతుందా? పరిపాలన శాత కాదు. కేసీఆర్ జీవితం అంతా ఏ అడుగుల మీద వచ్చిండో ఆయన మోసము, కుట్ర, దగ, నయవంచన, దోపిడీ, అరాచకము, అణిచివేత అనేటువంటి అంశాలను ఆ పారామీటర్స్ మీద వచ్చిండు అన్నట్టు సారు పైకి. కాబట్టి కేసీఆర్ మీద ఎవరికేం ఎక్స్పెక్టేషన్ లేదు. మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించిన గౌరవల్లి నిర్వాసితులు. లాఠీచార్జ్ చేసిన పోలీసులపై విచారణ చేయించాలని డిమాండ్. నిర్వాసితులకు మద్దతు తెలిపిన బీజేపీ మహిళా మోర్చా నేతలంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించిన గౌరవల్లి నిర్వాసితులు. మానవ హక్కుల సంఘానికి పోయినా, ఏడికి పోయినా అసలు
ప్రతిరోజు మానవ హక్కుల సంఘం కిటకిటలాడుతూ ఉంది, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని చెప్పి. అయినా లాభం లేదు. కేసీఆర్ తొత్తులకే పోస్టింగులు, పీసీసీ చీఫ్ రేవంత్ ఫైర్. సమర్థులను పక్కన పెట్టి సామాజిక కోణాల్లో పోస్టింగ్లు, ప్రభుత్వంపై విమర్శలు, హైదరాబాద్లో శాంతి భద్రతలు క్షీణించాయని ఆగ్రహం. ఒక హైదరాబాద్ ఏంది, రాష్ట్రం అంతా క్షీణించినాయి. మోడీ చేతిలో కేసీఆర్ కీలుబొమ్మ అని ఎద్దేవా, బీజేపీని వ్యతిరేకించే వారిలో కలవరని విమర్శలు. నిజంగా మోడీ చేతిలో కేసీఆర్ కీలుబొమ్మనేనా రేవంత్ అంటున్నటువంటి మాటకు మీరేమంటారు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, మోడీ చేతిలో కేసీఆర్ కీలుబొమ్మ అని చెప్పి రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పిస్తూ ఉన్నాడు. దీనిపైన మీరేమంటారు, మీ కామెంట్ ఏంది తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ మోడీ చేతిలో కేసీఆర్ కీలుబొమ్మ అని చెప్పి రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తూ ఉన్నాడు. మరి మీరేమంటారు ఈ అంశం పైన ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్ అవును అని 85% మంది చెప్తా ఉన్నారు ఇప్పటి వరకు అయితే. ఎస్ అంటా ఉన్నారు. మోడీ చేతిలో కేసీఆర్ కీలుబొమ్మ అంటే దాదాపు 1 మినిట్లో పడ్డ ఓట్లు ఒకసారి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. రైట్, 1 నిమిషం కాలేదు ఇంకా, జస్ట్ నౌ. ఎస్ అంటారు. మనం ఓటింగ్ 1 నిమిషంలో పడేటువంటి ఓట్ల సంఖ్యను చూద్దాం. ఎస్, 1 నిమిషంలో 1440 ఓట్లు పడ్డాయి. మోడీ చేతిలో కేసీఆర్ కీలుబొమ్మ అని చెప్పి రేవంత్ రెడ్డి అంటే అవును నిజమే అని చెప్పి 85% మంది అంటున్నారు, నో అని చెప్పి 15% మంది చెప్తా ఉన్నారు. అంటే మోడీ చేతిలో కేసీఆర్ కీలుబొమ్మ అని చెప్పి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు వ్యూవర్స్ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. 86% మంది ప్రజలు మోడీ చేతిలో కేసీఆర్ కీలుబొమ్మే అని 86% మంది ప్రజలు చెప్తా ఉన్నారు. దాదాపు 2008 మంది ఓటేసారు. 2వ నిమిషం, ఒక 2 నిమిషాల్లో ఓటింగ్ ఎంత జరుగుతుందో చూడండి, ఎంత యాక్టివ్గా ఉన్నారో ప్రజలు. 100% ఉంటుంది. ఎస్ నో ఎస్ జై కేసీఆర్ అట ఇవాళ ఆయన. ఇమ్మాన్యుయల్ దాసరిపల్లి అట. రైట్, 2 నిమిషాల్లో దాదాపు 2400 అంటే 2500 ఓట్లు పడ్డాయి. 2500 ఓట్లలో 87% మంది మోడీ చేతిలో కేసీఆర్ కీలుబొమ్మ అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి కామెంట్స్లో 87% మంది రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మద్దతు చేస్తూ ఉన్నారు. రైట్, ఇక బీజేపీని వ్యతిరేకించే వారితో కలవరని విమర్శలు. బీజేపీని వ్యతిరేకించే వారితో కలవరని విమర్శలు. ఇది రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక దగ్గర కేసీఆర్ మనం 100% కేసీఆర్ ఏం చేస్తారంటే విపక్షాలను డిస్టర్బ్ చేసే కార్యక్రమం చేస్తాడు. ఎంతసేపు మనం కనిపిస్తుంది మోడీని తిడుతూ ఉన్నాడు, ఇదంతా వస్తుందే. సీఎం కేసీఆర్కు ఉసురు తగులుతుంది. ప్రాజెక్టు కోసం భూములను త్యాగం చేసిన వారి మీదనే దాడులు చేయిస్తావా? నీ దుకాణం మరో ఏడాదే, సర్పంచ్లను అరిగోస పెడుతున్నావు. సర్కార్పై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఫైర్. ఉస్నాబాద్ ఘటనపై గవర్నర్ను కలిసిన సంజయ్, బీజేపీ నేతలు. ముఖ్యమంత్రి కేసీఆర్ సైకోలా వ్యవహరిస్తున్నాడని, ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుల కోసం భూములు ఇస్తున్న రైతులను పోలీసులతో చిత్రహింసలకు గురి చేసి ఇబ్బందుల పాలు చేస్తున్నాడని, నిర్వాసితుల ఉసురు ఆయన ఖచ్చితంగా తగులుతుందని నిన్న బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలను మనం ఇక్కడ చూడొచ్చు. ఇక బీజేపీతో తాడో పేడో తేల్చుకుంటాం, ఎస్సీ వర్గీకరణ చేయకపోవడంతో మందకృష్ణ హెచ్చరిక. 8 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ చేయకుండా బీజేపీ మోసం చేస్తుందని మందకృష్ణ మాదిగ వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో బీజేపీతో తాడో పేడో తేల్చుకుంటామనేటువంటి హెచ్చరికను ఎంఆర్పిఎస్ నుంచి మందకృష్ణ చేస్తున్నాడు. అయితే గద్దరు ఆడియో టేప్ ఒకటి లీక్ అయింది. వర్గీకరణ అనేది అసలు కానే కాదు. ఈ వర్గీకరణ ఉద్యమం మీద అది ఎక్కడుందంటే నా దాంట్లో ఉంది. వర్గీకరణ ఉద్యమం మీద మందకృష్ణ మాదిగ 25 ఏళ్ల నుంచి బతుకుతున్నాడు అని చెప్పి గద్దర్ అందులో వ్యాఖ్యలు చేసినారు. దానిపైన ఎంఆర్పిఎస్ వాళ్ళు మండిపడతా ఉన్నారు. గద్దర్ మాల సామాజిక వర్గం కాబట్టి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తున్నాడని చెప్పి ఎంఆర్పిఎస్ వాళ్ళు కౌంటర్ అటాక్ దిగినారు. ఆయన పైన కొన్ని పాటలు కూడా రాసినారు గద్దర్ పైన.
ఇక టీఆర్ఎస్ జెడ్పీటీసీ భర్త అక్రమ మైనింగ్, సంగారెడ్డి జిల్లా మునిపల్లిలో మైనింగ్ మాఫియా జరగకపోతే పరిశాన్. అవును, టీఆర్ఎస్ జెడ్పీటీసీ టీఆర్ఎస్ అంటేనే అక్రమము, అక్రమ మైనింగ్, అక్రమ కబ్జా ఇవన్నీ జరగాలి. కొత్తూరులో కల్తీ నూనెల మాఫియా, రకరకాల పేర్లతో మార్కెట్లో హల్చల్, రంగు మారి స్పష్టంగా కనిపిస్తున్న తేడా. వ్యాపారుల కక్కుర్తి పట్టించుకొని ఫుడ్ సేఫ్టీ అధికారులు ఓ వ్యాపారి వద్ద కల్తీ నూనె అడ్డంగా దొరికిన అక్రమార్కులు. కల్తీ నూనెనట, ప్రజలారా జాగ్రత్తగా ఉండుర్రి, ఎందుకైనా మంచిది. ఇది శనార్థి తెలంగాణ మొదటి పేజ్ అయితే. ఇక నేటి మాట చూద్దాం. నేటి మాట, మా చిన్నప్పుడు ఎన్నో పుస్తకాల్లో నిరంకుశ రాజుల చరిత్రలు చదివాం, అహంకారపు దొరల భాగవతాలను విన్నాం, నైజాం సర్కారును ఎదిరించిన వీరుల పేర్లను జవాబులుగా ప్రశ్నపత్రాల్లో రాశాం, ఎందరో మహనీయుల త్యాగాల జ్ఞాపకాలను విన్నాం, ఇంకా ఎందరో ఈ మట్టి కోసం అమరులైన యోధుల ప్రతిమలను చూశాం. కానీ నీలాంటి చరిత్రహీనులను ఇప్పుడు కల్లారా చూస్తున్నాం. సబ్బండ వర్గాల ప్రజలం నీ పాలనలో మోసపోయాం. నీ మాటలను నమ్మి సర్వం పోగొట్టుకున్న వాళ్ళ బాధలను గమనించాం. తెలంగాణ పోరాటానికి ఆస్తులు అమ్ముకున్నోళ్ళ కన్నీళ్లను చూస్తున్నాం. నీ ఉద్యమానికి బలైపోయిన విద్యార్థి వీరుల త్యాగాలను స్మరించుకుంటున్నాం. నా కోటి రతనాల వీరులను కోలుకోకుండా చేశావు. రాజకీయాలను భ్రష్టు పట్టించి రాజకీయాలంటే విసుగు తెప్పించావు. అవినీతి అక్రమాలను పెంచి పోషించి ఎంతో మంది అవినీతి నాయకులను తీర్చిదిద్దావు. మాకు తరతరాలు మర్చిపోలేని నాయకుడివిగా పరిచయం అయ్యావు. ఖచ్చితంగా రేపటి చరిత్ర పుటాల్లో నిరంకుశ రాజుగా మిగిలిపోతావని చెప్పి పెద్దపల్లి రాజన్న చాలా అద్భుతంగా రాసింది. ఇక తొలి రోజే 11 నామినేషన్లు పడ్డాయట రాష్ట్రపతి దానికి. గ్యాంగ్ రేప్ ఘటనపై సీఎం మౌనం సరికాదు. సీఎం కేసీఆర్ ఇప్పటిదాకా మాట్లాడిండా గ్యాంగ్ రేప్ మీద? ఏ రేప్ మీద మాట్లాడలే. కనుగుడ్లు వీక్తా, ఆ గుడ్లు పెడతా, ఇవన్నీ అవుతాయి. ఈయన ఏం చేసిండు, ఫామ్ హౌస్లో గుడ్లు పెట్టిండు. ఈ గుడ్లు బీకుడేమో కానీ ఈయన గుడ్లు పెట్టుడు ఎక్కువైంది. అభివృద్ధికి అది ఏమో సిటీ కింద పడ చూడు. అభివృద్ధికి భూములు కేటాయించాలి. చెర్లపల్లి రైల్వే స్టేషన్ పార్కింగ్ కోసం అదనపు భూములు అప్పగించాలి. నాగలపల్లి స్టేషన్ 300 ఎకరాలు కేటాయించాలి. కేసీఆర్కు లేఖ రాసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అంటే ఇవాటికి అడగొద్దు, ఏమైనా కమిషన్లు వచ్చే పనులుంటే చెప్పు. తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారే. ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయండి. బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు అఫ్సర్ పాషా చెప్తున్నటువంటి మాట. అయితే నిజంగా కనుక బీజేపీ అధికారంలోకి రావాలంటే నీ బూత్ లెవెల్ కార్యకర్తలు నేడ తయారు చేస్తున్నావు చూపి. పై పూతలు మాత్రమే, కింద నీకు బూత్ లెవెల్లో కార్యకర్తల్ని తయారు చేయట్లేదు. ఇది మ్యూచువల్గా జరుగుతున్నటువంటి ఒక అండర్స్టాండింగ్ డ్రామా ఇదంతా. సిన్సియర్ బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, పార్టీ కోసం ప్రాణత్యాగం చేసేటోళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకు పై లేయర్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. తెలంగాణలో విద్యారంగాన్ని విధ్వంసం చేశారు. డ్రగ్స్ దందా విచ్చలవిడిగా సాగుతుంది. మద్యం విపరీతంగా పెరిగింది. ప్రభుత్వ నేరాలు కంట్రోల్ చేయకుండా నేరం చేస్తుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ తన బాధ్యత నిర్వహించాలి. తెలంగాణ దేశానికే నమూనా కావాలి. అఖిలపక్ష సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్. ఉక్రెయిన్కు ఆయుధాల పంపిణీ వేగవంతం చేద్దాం. బీజేపీతో తాడో పేడో తేల్చుకుంటాం. ఆరోగ్య శాఖలో 1300 ఉద్యోగాలు. నేను పోటీలో ఉండను. కల్తీ నూనె అట్టుడికిన బాసర. ఇక ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారని చెప్పి శశిశారు. ద గ్రే మ్యాన్ జూలై 22 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుందట. కోయంబత్తూర్ పిన్ దివ్య భారతి నయా షో. చిరు చిత్రం బలం. సోనాలి ఈజ్ బ్యాక్. ఇదే తమిళ సినిమానా ఇది? తమిళ్. బ్లాక్ అండ్ రెడ్. దిశా పటాని మిర్రర్ షో అనట. పెళ్లి మూడ్లో కళావతి ఫోటోలు షేర్ చేసిన ముద్దుగుమ్మ. కళావతి అంటే ఎవరు? హీరోయినేనా? వీళ్ళ పేర్లు ఏమని పెట్టుకోవాలంటే కళావతి, విలావతి, మనమ్మ, ఎల్లమ్మ, పోషమ్మ, నలపోషమ్మ ఇట్లా పెట్టుకోవాలి వీళ్ళ పేర్లు. నీలమ్మ అంటే నీలిమ అని పెట్టుకుంటారు ఇప్పుడు. నీలమ్మ అంటే ఇప్పుడు నీలిమ అని పెట్టుకుంటారు. అట్లా జంగయ్య ఉందనుకో జగన్. అంటే లేటెస్ట్ ఎందుకు మార్చుకోవాలి? అవసరం ఏమొచ్చింది? బరాబర్ ఏది ఉంటే అది పిలుచుకోవాలి. సో ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఒకసారి ఆదాబ్ హైదరాబాద్కు వచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. కానీ ఓటింగ్ మాత్రం విపరీతంగా పెరుగుతూ ఉంది. 4143 మంది ఓట్లు వేసిరు. మోడీ చేతిలో కేసీఆర్ కీలుబొమ్మ అని చెప్పి రేవంత్ రెడ్డి అంటే 86% మంది ఎస్ అని చెప్తా ఉన్నారు. ఇక ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఈ భూమి మీద సమయం
వెనకాల పరిగెత్తే ఏకైక జీవి ఒకే ఒక సమయం వెనకాల పరిగెత్తే ఏకైక జీవి కేవలం ఒక మనిషే. ఇంకా మిగతా ఏ జీవికి సమయం అవసరం లేదు. సమయం కేవలం ఒక ఊహాజనితమే, కల్పితమే, మనిషి అవసరాల కొరకు మాత్రమే సృష్టించబడింది అంతే. అయినా సరే మనిషి ఆ సమయం వెనకాల పరిగెత్తుతూ తనకున్న ఈ చిన్న జీవితాన్ని సంతోషంగా జీవించలేకపోతున్నాడు. మనిషి తప్ప అన్ని జీవులు సంతోషంగా జీవిస్తున్నాయి. సమయం వెనకాల పరిగెత్తి మనిషి మాత్రం సంతృప్తిగా జీవించలేకపోతున్నాడు. అశాంతితో, బాధలతో, తీరని కోరికలతో చనిపోతున్నాడని చెప్పి డీజీపీ భరత్ ఆజ్కి బాత్ ఇది. భారత్లోని 5G సేవలు స్పెక్ట్రమ్ వేలానికి కేంద్రం క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్. జూలై చివరిలో స్పెక్ట్రమ్ వేలం నిర్వహణ ప్రధాని అధ్యక్షతన క్యాబినెట్ అనుమతి. 5Gతో పనులు సేవల సులభతరం అవుతాయి. కొత్త వ్యాపారాలు, ఉపాధికి వీలు కల్పిస్తుందని ప్రకటన. అవినీతి కాకుండా చూడండి దీనికంటే ముందు. రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల. మొదటి రోజే 11 నామినేషన్లు దాఖలు. ఒక నామినేషన్ తిరస్కరణ. 29 వరకు నామినేషన్ల స్వీకరణ. జూలై 18న రాష్ట్రపతి ఎన్నిక, 21న ఫలితాలు, 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం. రైట్. వంట గ్యాస్ సిలిండర్ డిపాజిట్ పెంపు 2200 నుంచి 2200లకు పెరిగిన 14.2 కిలోల సిలిండర్ డిపాజిట్. మొత్తం 5 కిలోల సిలిండర్పై 350 పెంపు. నేటి నుంచి అమల్లోకి కొత్త కలెక్షన్లకే వర్తింపంటూ ఒక వార్త. నిన్న గమ్మత్ ముంచట ఏంటంటే ఈ భారతీయ జనతా పార్టీ చెప్పినా ఇంకెవరని చెప్పినా కూడా ఈ దేశం హిందువుల దేశం. ఈ దేశంలో 85% మంది హిందువులు ఉన్నారు. 100% ఉన్నారు. ఈ 85% మంది మీద భారం పడుతుంది కదా. ఈ హిందువుల మీద ప్రేమ ఉన్నోళ్ళు తగ్గియాలి కదా. వాళ్ళకి ఎందుకు బాధ పెట్టాలి? పెట్రోల్ డీజిల్లో ఎక్కువ పన్నులు కడుతుంది 85% మందే కదా. వాళ్ళని ఎందుకు పీడిస్తున్నారు? అంతే కదా. చాయ్ పీనా కామ్ కరో, చాయ్ పీనా కమ్ కరో. పాకిస్తాన్ ప్రజలకు మంత్రి అన్సార్ ఇక్బాల్ విజ్ఞప్తి. టీ వినియోగం తగ్గిస్తే తేయాకు దిగుమతి బిల్లు తగ్గుతుందట. ఎంత పెద్ద ఆలోచన. బాత్రూమ్లు కట్టరు సార్ అంటే తినుడు బంద్ చేయరు. పైలా తినుడు బంద్ చేయరు. కునాల్ కామ్రాన్ ఉంటాడు, ఆయన స్టాండప్ కమెడియన్. ఈ ఈడ గుడి కట్టాలి, ఆడ గుడి కట్టాలి, ఆడ గుడి. అరే ఇంత ప్రసాదం తింటే ఏరుగుడేడా అని చెప్పని అంటాడు. అంటే బాత్రూంల విషయానికి వస్తే ఇది గట్టి అనిపిస్తూ ఉంది. అప్పులతో తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్. విద్యుత్ కొరతను అధిగమించడానికే చర్యలంటూ ఒక వార్తనట. అప్పులతో తీవ్ర సంక్షోభంలో తెలంగాణ కూడా గాడికే తెచ్చాడు సారు. ఇదేంది రాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్. రక్తం పారిస్తున్నారు. పరిహారం కోసం గౌరవల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల నిరసన. భూ నిర్వాసితుల రక్తం పారేలా చేశారు. నిరసనకారులపై లాఠీచార్జ్ చేసిన పోలీసులపై చర్యలకు డీజీపీని ఆదేశించాలి. పరిహారం డీజీపీని ఆదేశిస్తే డీజీపీ నివేదిక ఏమంటే నీకు డీజీపీని మాటనే ఇంటలేడా. ఆఖరికి యాదగిరిగుట్ట ఈవో కూడా నీ మాట ఇంటలేదు. గవర్నర్ మేడం ఇక నీకు ఏం విజ్ఞప్తి చేసుకోవాలి, నీ కథ ఏం చేయాలి. తెలంగాణలో మరో జాబ్ నోటిఫికేషన్. భేటీ ముగిసింది, నిర్ణయమే మిగిలింది. ఢిల్లీలో పూర్తయిన విపక్షాల సమావేశం. శరద్ పవార్ను ఏకగ్రీవంగా ప్రతిపాదించిన సమావేశం. పోటీకి నిరాకరించిన శరద్ పవార్, పరిశీలనలో గోపాలకృష్ణ గాంధీ, ఫరూక్ అబ్దుల్లా పేర్లు. ఎప్పుడు కలవని వాళ్ళు కలిశారు. ఇది శుభ పరిణామం. ఈ నెల 21న జరిగే భేటీలో అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పి దీదీ చెప్పినటువంటి మాట. ఆ నలుగురు స్నేహితులే చుట్టాలై శవాన్ని రిక్షాలో తీసుకెళ్లిన దీనగాథ. మానవత్వం చిరునామా చెదిరిపోయిన వేళ. కరుణ కరిగి కాఠిన్యం వేళ్లున్నుకున్న దారుణం. ఎక్కడో పుట్టాడు, ఇక్కడికి వచ్చి మరణించాడు. పేదరికం అతని పాలిట శాపంగా మారింది. సూర్యాపేటలో హృదయ విదారక ఘటన. పాపం. డబ్బు లేకపోతే సాగు కూడా నిమ్మలంగా కాదే. పైసలు లేకపోతే సాగు కూడా నిమ్మలంగా కాదు. పైసలే. ఉరుములు మెరుపులతో భారీ వర్షం. హైదరాబాద్ను ముంచెత్తిన వాన. లోతట్టు ప్రాంతాలు జలమయం. పలుచోట్ల ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం. అప్రమత్తమైన అధికారులు. పోయినేడాది పీడకల ఇంకా చెదిరిపోలేదంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. అయ్యప్ప సొసైటీలో సాహితీ గ్రూప్ అక్రమ నిర్మాణం. ఈ ఒక్క సాహితీ ఏంది, అన్ని అక్రమాలైనా. ఎవరి అండ చూసుకొని అక్రమ నిర్మాణదారులు రెచ్చిపోతున్నారు. విపక్షాలు కూడా చోద్యం చూస్తుండడంతో విస్తుపోతున్న అధికారులు. మున్సిపల్ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి తనయుడే ఉన్నాడు కదా. అక్రమార్కులు తమ వారు కాబట్టే అటువైపు చూడడం లేదా? సాక్ష్యాలతో మీడియాలో కథనాలు వస్తున్న యాక్షన్ ఎందుకు లేదు? అటువైపు చూడొద్దని అన్ని శాఖల అధికారులకు ఆదేశాలున్నాయా? సర్వే నెంబర్ 11/32 కానామెట్ విలేజ్ చందానాయర్ తాండా బ్యాక్ సైడ్ సాహితీ గ్రూప్ యథేచ్ఛగా భారీ అక్రమ నిర్మాణాలు చేస్తూ ఉందట. అయ్యప్ప సొసైటీ అంటేనే అన్నిట్లలో ఏదైనా ఇప్పుడు సిరిసిలకు పోతుంటే నేత అన్నది ఇది ఉంటదిగా మగ్గం. ఈ వరంగల్ పోతుంటే కాకతీయ తోరణం. అయ్యప్ప సొసైటీకి పోతుంటే అవినీతి బొమ్మ ఉంటది. అవినీతి అనేది బొమ్మ ఉంటది ఆడ. ఇవి ఆదాబ్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఇక అమ్ముడు పోయినటువంటి ఈనాడు.
నిజం దాచేస్తున్నారు, ఖనిజం దోచేస్తున్నారు. మైనింగ్ ప్రాజెక్టుల కెడాపెడా పర్యావరణ అనుమతులు, క్షేత్రస్థాయి ప్రభావాన్ని అంచనా వేయకుండా అధికారుల పచ్చజెండా, లీజుదారులు కన్సల్టెంట్ ఇచ్చే పత్రాలే ప్రామాణికంగా ముందుకు, సమావేశాల్లోనే నిర్ణయాలతో క్షేత్రస్థాయిలో స్థానికుల అవస్థలంటూ వరంగల్ ఖమ్మం రహదారిపై గ్రానైట్ దుమ్మాటిగో. దీని కారకులు ఎవరా? ఎవలి గ్రానైట్లు రాస్తారోకోలు చేసినా పట్టించుకోరా. ఇక వంట గ్యాస్ వినియోగదారులపై బాధుడు, రిఫండబుల్ డిపాజిట్ పెంపు, మహిళల భద్రతపై అలవిమాలిన నిర్లక్ష్యం, రాష్ట్రంలో మరో సామాజిక విప్లవం రావాలి. అఖిలపక్ష నేతల ఏకాభిప్రాయం. ఏజేఎల్ ఆస్తులు, యంగ్ ఇండియన్ కార్యకలాపాలపై ఆరా, రాహుల్పై కొనసాగిన ఈడీ ప్రశ్నల వర్షం, రేపు మళ్ళీ రావాలంటూ సమాన్లు, ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలోకి చొచ్చుకెళ్లిన పోలీసులు. 1326 వైద్య పోస్టులకు పచ్చ జెండా, మళ్ళీ కలుద్దాం అంతే. సయోధ్యపై నజర్, నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలపై తెరాస అధిష్టానం ఆరా, సక్కదిద్దేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా కార్యాచరణ. ఎవరికి ఎక్కడనా వీళ్ళు కలిసింటే మాకేంది, తన్నుకుంటే మాకేంది. ఈ రాబోయేటువంటి ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి తెలంగాణ ప్రజలకు మధ్య ఒక విషయం ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, వీళ్ళు చెప్పిన మాటనే ఆగురి అంతా సెట్ చేస్తుండు సారు, సెట్ చేస్తున్న తర్వాత ఇంకొకటి ఏంటంటే అన్ని నియోజకవర్గాల్లో కూడా లుకలుకలు ఉన్నాయి, మొత్తం పార్టీ ఖతం అయిపోతుందని క్లియర్గా చెప్తారు. వీళ్ళే ఎప్పుడూ అయిపోయింది, వాళ్ళే చెప్తున్నారు. అది హెచ్ఐవి ఇక చిత్తు, కొత్త ఔషధాన్ని అభివృద్ధి చేసిన ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు, ప్రయోగశాలలో ఆశాజనక ఫలితాలట. హెచ్ఐవికి కూడా మందు కనిపెడుతున్నట. కోవాక్సిన్ బూస్టర్ డోస్తో బలమైన రక్షణ, డెల్టా ఒమిక్రాన్లపై ప్రభావం, బయో ఆర్ఎక్స్ ఐవీలో అధ్యయన పత్రం. శోధించు, స్థాపించు, సంపద సృష్టించు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పారిశ్రామిక రంగం అంట. బోబో ప్రతిభ ఈనాడాయన రాస్తాడా. ఏపీ సర్కార్ వద్ద సిల్లి అవ్వలేదు, కేంద్ర మంత్రి శోభా. మన మాతాన నడిపిస్తున్నాయి. బల్పాల పైసలు తింటుండు మా సారిడా. పొరగాల బల్పాలు రాసుకునే పలకల మీద బల్పాల పైసలు తింటుండు. పిల్లలను బడికి పంపించాలని ప్రధానోపాధ్యాయుడు వినూత్న నిరసనట. అగో ఏం వినూత్నం, ఇక పన్నడు. అరే జోగిపేట విద్యార్థులను పాఠశాలకు రప్పించేందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వినూత్నంగా నిరసన తెలిపాడు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ముదిమాణిక్యం గ్రామంలో బుధవారం చోటు చేసుకున్న ఈ ఆసక్తికర సన్నివేశం గ్రామస్తులను ఆలోచింపజేసింది. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో మొత్తం 175 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో వివిధ తరగతులకు చెందిన 8 మంది విద్యార్థులు పాఠశాల ప్రారంభమైన నాటి నుంచి హాజరవడం లేదు. ఈ విషయాన్ని గుర్తించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్రావు బుధవారం ఆ విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లారు. వాళ్ళు ఇళ్ల ఎదుట పడుకొని నిరసన తెలుపుతూ విద్యార్థులను బడికి పంపాలని తల్లిదండ్రులను కోరారు. దీనిపై స్పందించిన 3 విద్యార్థుల తల్లిదండ్రులు అప్పటికప్పుడు తమ పిల్లలను పాఠశాలకు పంపారు. మిగిలిన విద్యార్థులు కూడా పాఠశాలకు వచ్చే వరకు ఇలాగే చేస్తారని చెప్పి ఆయన పేర్కొన్నాడట. ఇట్లుండాలి. ఫస్ట్ ఆందోళన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పిల్లల్ని దోల్కరా బడికి పట్టుకరా, గుంజుకరా. మీ పిల్లల్ని కూడా సర్కారు బడిలే. నేను మా మా చిన్నామెను అంగన్వాడీ కోసం ఇదంతా తిరిగిన, ఏడలేదు అంగన్వాడీ టెంకాల. గట్లుంది పరిస్థితి. ఇక మోదీ గద్దె దిగు, సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న వ్యతిరేకత, ట్రెండింగ్లో మోదీ మస్ట్ రిజైన్, స్టెప్ డౌన్ మోడీ. ఇవన్నీ టీఆర్ఎస్ సోషల్ మీడియా ఉంటుంది కదా, ఇది రేపిస్ట్ల సమితి ఆ బ్యాచ్ చేసేటువంటి దుకాణం ఇదంతా. ఎన్నడో నాడు వీళ్ళ పరిస్థితి ఫ్యూచర్లో చూస్తుంటే వీళ్ళు ఏడుంటారో దాక్కుంటారో అర్థమైతలేదు. అగో నోటిఫికేషన్, రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై విపక్షాల కమిటీ చిచ్చా డుమ్మా. మసులుతున్న సముద్రనట, పెట్రోల్ నో స్టాక్. మసులుతున్నది ఇట్లా. యశోద ఆసుపత్రి, ఇది వార్తనండి. యశోద ఆసుపత్రి. యశోద ఆసుపత్రిలోనికి రియల్ ఎస్టేట్తో సంబంధమే లేదు. 1000 ఎకరాలు ఉంది వీని కాడ. 1000 ఎకరాలు వీనికే 1000 ఉందంటే ఇక మై హోమ్కి ఎంత ఉండాలి, రాజ్ పుష్పోనికి ఎంత ఉండాలి. అయితే గమ్మత్ ఏంటంటే ఎలన్ మాస్క్ ఉంది కదా, ఎలన్ మాస్క్ నిన్న ట్వీట్ చేసిండు, ప్రపంచంలో రియల్ ఎస్టేట్స్ రంగం కుప్పగూలబోతుందని చెప్పిండు. వీళ్ళు కేటీఆర్ ఈ ముఠా అంతా జనం సొమ్ము ఎత్తుకపోయి పెట్టుబడి పెట్టి రియల్ ఎస్టేట్లా అది కుప్పగూలబోతుందట. ఇంకా ఇప్పుడు రావాలి వరా, మన నువ్వు కూడా దిగిగా దిగు దా వరా. మన సురేష్ వచ్చిండు. సురేష్ మన భాషలో మరి కాసేపట్లో అందిస్తాడు. ప్రస్తుతం కామెంట్ల కాడికి వీళ్ళిద్దరు మా షిఫ్ట్ అయిపోయింది. మాలాగానే వీళ్ళిద్దరు కూడా కాబోతున్నటువంటి సీరియస్ జర్నలిస్టులు. ఓకే
పోల్ పెట్టాను పోల్ ఉందా ఇంకా ఈ రోజుకు సంబంధించినటువంటి పోలు చూస్తున్నట్టు బాసర విద్యార్థుల డిమాండ్లు సిల్లిగా ఉన్నాయని చెప్పేసి కూడా సబితా ఇంద్రారెడ్డి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలకు అవునా అని చెప్పేసి 14% మంది కాదు అని చెప్పేసి 86% మంది కూడా ఓట్లు వేయడం కూడా జరిగింది. ఈ ఓట్లో సుమారుగా ఇప్పటికీ 14,000 మంది కూడా పాల్గొనడం కూడా జరిగింది. వీరు ఎట్లాంటి కామెంట్లు పెట్టారని చెప్పేసి ఒకసారి పరిశీలించినట్టయితే బాసర విద్యార్థులు డిమాండ్లు సిల్లిగా ఉన్నాయి అని చెప్పేసి సబితా ఇంద్రారెడ్డి నిన్న అన్నది. ఇలాంటి మంత్రులు ఉంటే ప్రజల సమస్యలు వీళ్ళకి సిల్లిగానే ఉంటాయి. చాలా రోజుల నుంచి సిల్లిగా తీసుకొని ప్రజలను ఏడిపిస్తుంటారు అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి మాట. బాయిలో ఉన్న కప్పల లాంటి వారు మన తెలంగాణ మంత్రులు అని చెప్పేసి కూడా నక్క పరిచి అంటున్నాడు. ఇక మా తెలంగాణకు సూర్పాన లెక్క ఎండబడ్డావు కదా సబిత, మా తెలంగాణకు సూర్పాన లెక్క ఎండబడ్డావు కదా సబిత అని చెప్పేసి కూడా యూత్ ఐకాన్ నాని అంటున్నటువంటి మాట. సూర్పనాక 11వ తరగతి చదివిన మంత్రి గారికి విద్యార్థుల సమస్యలు సిల్లిగానే ఉంటాయి సార్ అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి మాట. ఇక సిల్లీ ఫెలోస్ మంత్రులు ముఖ్యమంత్రిగా ఉంటే అన్ని సిల్లిగానే ఉంటాయని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి మాట. ఇక మేడం చదువు కూడా సిల్లిగానే ఉంది కాబట్టి మంత్రి అయిందని చెప్పేసి అంటున్నారు. ఇక జస్టిస్ ఫర్ ఆర్మీ స్టూడెంట్స్ అని చెప్పేసి చెప్తున్నటువంటి. ఇక మంత్రులకు 1 నుండి 20 ఎక్కాలు అడగాలి, కనీసం అవి చెప్పిన వాళ్ళకే మినిస్టర్ పదవి ఇస్తే బాగుండని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి మాట. ఇక్కడ ఉన్నటువంటి ఆ మంత్రులు కేబినెట్లో కేసీఆర్ కేబినెట్లో ఉన్నటువంటి సగం మంత్రులు దరిదాపుగా 10 ఫెయిల్ అయిన మంత్రులే. అలాగే చూసినట్టయితే సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నది, ఆమె కూడా 11 ఏమో చదివినట్టుగా తెలుస్తుంది. ఇక దయాకర్ రావు సంగతి అంటే సుమారుగా 8వ తరగతి ఏమో చదివిండు. ఇక కేసీఆర్ కాక ప్రధానమంత్రి అయితే ఎట్లుంటుందో ఊహించుకోండి, చోటా భీమ్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి, అయినా అది ఎప్పటికీ జరగదు అనుకోండి అని చెప్పేసి గోవర్ధన్ రెడ్డి అంటున్నటువంటి మాట. ఇక చదువుకున్న వాళ్ళంతా మంత్రి పదవిలోనే ఉంటే ఇట్లానే ఉంటుంది, చదువుకున్న వాళ్ళంతా మంత్రి పదవిలోనే ఉంటే ఇట్లే ఉంటుందని చెప్పేసి అంటున్నాడు. ఇక ఆ మాట అనడానికి సిగ్గుండాలి, చదువు వీళ్ళకి తెలియని ఓ మంత్రి గారు రాజీనామా చేసి కూర్చోండి అని చెప్పేసి అంటున్నాడు బజ్జు. చదువు ఉన్న వాళ్ళతో మాట మాట్లాడితే ఒక లెక్క ఉంటుంది, రాని వాళ్ళతో ఏం లాభం ఉంటుందన్నా అని చెప్పేసి అంటున్నాడు. 12వ తరగతి చదివిన సరస్వతి సబిత గారికి ఏం తెలుసు అన్నా అని చెప్పేసి అంటున్నాడు. ఇక రీజన్ చేయాలి ఎడ్యుకేషన్ మినిస్టర్ అని చెప్పేసి కూడా బాబు కుమార్ అంటున్నటువంటి మాట. ఒక్కసారి బీజేపీ పార్టీ వస్తే ధర్మపురి అరవింద్ గారికి ముఖ్యమంత్రి అయితే తెరాసలో ఉన్నటువంటి సిల్లీ ఫెయిల్స్ అంతా ఎక్కడో పోతారన్నా అని చెప్పేసి అంటున్నారు. హుజునాబాద్ ఎమ్మెల్యే గురించి మాట్లాడన్నా అని చెప్పేసి అంటున్నాడు. ఇక విద్యార్థుల బాధలు తెలుసా, విద్యామంత్రికి ఆమె ఎంత చదివింది, చదువుల బాధలు తెలుసా, సిల్లిగా ఉన్నాయి, అటువంటి విద్యామంత్రి ఉండడం మన దురదృష్టం, వేస్ట్ మంత్రి చీ అని చెప్పేసి కూడా అంటున్నారు. జరిగినటువంటి బాసర IIITలో జరిగినటువంటి నిన్న విద్యార్థుల నిరసన కూడా నిజంగా నిన్న ఉధృత పరిస్థితుల మధ్య జరిగింది. గత 2 రోజుల కానించి కూడా టిఫిన్లు చేయకుండా కూడా వారు భోజనం కూడా సరిగ్గా చేయకుండా కూడా గేటు ముంగడ కూడా కూర్చొని ధర్నా చేసినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు ధర్నా చేస్తుంటే వాళ్ళని పరామర్శించడానికి వచ్చినటువంటి తల్లిదండ్రులను కూడా పోలీసులు కూడా అక్కడ అడ్డుకొని వారిని అక్కడి నుంచి అక్కడికి వాళ్ళ ఇంటికి పంపించినటువంటి నేపథ్యం కూడా చూసుకోవడం కూడా జరిగింది. ఇక సబితా ఇంద్రారెడ్డి ఒక కీలకమైన సమావేశాన్ని కూడా నిర్వహించడం జరిగింది ఇంద్రకరణ్ రెడ్డితో. అలాగే కొంతమంది విద్యార్థుల సంఘాల నాయకులను కూడా సభకు కూడా ఆ సమావేశానికి కూడా పిలవడం కూడా జరిగింది. ఈ సందర్భంలో అక్కడ మీటింగ్ అయినటువంటి సందర్భంలో ఆ విద్యార్థులని మనసు నొప్పించేటట్టుగా అక్కడికి ముఖ్యమంత్రి వచ్చే పరిస్థితి ఉండదు, మీ సమస్యలు కేవలం ఇప్పుడు మాత్రం ఒక 10 లక్షలతో మాత్రమే మీకున్నటువంటి తక్షణ సమస్యలను ఏమైనా తీరుస్తామని చెప్పడంతో అక్కడ విద్యార్థి నాయకులు కూడా అక్కడ ఆగ్రహం వ్యక్తం చేసి దాంట్లోకి వెళ్ళి ఆ సమావేశాన్ని కూడా బైకాట్ చేసి కూడా బయటికి కూడా రావడం జరిగింది. ఒకవేళ కనుక సమస్యలను తీర్చకపోతుంటే మాత్రం మేము కూడా ఉద్రిక్తంగా కూడా మేము ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరించినటువంటి సందర్భం కూడా మనం చూసుకోవచ్చు. ఈ
సందర్భంలో కూడా సబితా ఇంద్రారెడ్డి కూడా అక్కడ సమస్యలను పరిష్కరించేందుకు అలాగే విద్యార్థి నాయకులను అలాగే విద్యార్థులను కూడా చల్లబరిచే ప్రయత్నం చేయాలి, కానీ అక్కడ వాళ్ళని ఇంకా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం కూడా చేయడం కూడా జరిగింది. దీంతో ఈ రోజు కూడా బాసర IIITలో కూడా పెద్ద ఎత్తున కూడా ధర్నా చేసే నిరసన కార్యక్రమాలు చేసేటువంటి సందర్భం కూడా ఈ రోజు కూడా చూసుకోవచ్చు. ఇంకా చదువుకున్నోడు చదువు గురించి ఆలోచిస్తారు, చదువు రాక సిల్లిగా కనిపిస్తాయి, పచ్చ కామెరల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్న అని చెప్పేసి మన చదువుల తల్లి మేడం కూడా అంతే అన్న అని చెప్పేసి అంటున్నారు. ఇక బాగా చదివిన సబితమ్మ నీకేం చదువు వస్తుంది, నీవో మంత్రివో అని చెప్పేసి కూడా ఎద్దేవా చేస్తున్నటువంటి విషయం.